पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्. ध्येयमन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रस्तुते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं. धन्यवादः महोदय. ధన్యవాదాः. ఓకే, ఇవాళ మనం ఒకసారి వ్యంజన సంధుల్ని మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం బ్రీఫ్ గా. ఫస్ట్ లో చెప్పినంత డీటెయిల్డ్ గా చెప్తానని ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు, అంత టైం సరిపోదు. బట్ ఒక్కసారి మళ్ళీ ఒకసారి కనుక చెప్పుకుంటే అన్ని ఒక్కసారి కొంచెం మీకు బెనిఫిషియల్ గా ఉంటుందని అనిపించి చెప్తాను. అయితే ఇది వ్యంజన సంధులన్నింటినీ ఇప్పుడు ఇదివరకు మీకు 5 లెసన్స్ లెసన్ వైజ్ పీపీటీలో వచ్చినాయి. అవి భాగంగా ఇప్పుడు చూపించేదంతా సేమ్ అవే, మళ్ళీ నేనేం మార్చలేదు, ఏం లేదు, సేమ్ అవే. బట్ వ్యంజన సంధులన్నీ ఒక చోట ఉంటాయి. దీంట్లో కావాలనుకుంటే అది కూడా పంపిస్తాను. అన్ని ఒక చోటే ఉంటాయి, సంధులన్నీ ఒక చోటే ఉంటాయి కావాలనుకుంటే చూసుకోవడానికి. ఓకే ఫైన్, స్టార్ట్ చేద్దాం. పంపిస్తా. దాచుకుని నేనేం చేస్తాను? ఏమైనా పిల్లలు పెడతాయా, బంగారాన్ని ఇస్తాయా నాకు? కావాలంటే అన్నారు కదా, కావాలంటే అది పంచిన కొద్దీ పెరిగే ధనం కదా. అది దాచుకుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు, రూపాయి వడ్డీ కూడా రాదు. నచోరహార్యం నచ రాజహారి మొత్తం చెప్పాలి, శ్లోకం సగం చెప్పి వదలకూడదు. ఎంత చెప్పాలంటే టీచర్లకండి, మాకు ఎక్కడ కుదురుతుందండి, ఇంకా చోరహార్యం అని వచ్చింది కదా, అది చాలు. నచోరహార్యం నచ రాజహార్యం న భ్రాతృభాజ్యం నచ భారకారి వ్యయీకృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధ. సరే, ఓకే ఫైన్. మనం చదువుకున్న సంధులన్నీ మొత్తం 10 వ్యంజన సంధులు చదివాం, రైట్? మీకు బుక్ లో వెనకాల ఎన్నో లెసన్ అంటే ఇది ఐ గెస్ 10th లెసన్ లో మీకు వెనకాల సంధయ అని మొత్తం అన్ని ఇచ్చారు. అత్సంధులు, హల్సంధులు, విసర్గ సంధి. హల్సంధుల్లో కేవలం 2, పూర్వ సవర్ణమును అండ్ ఛత్వం ఒకటి, అవి 2 ఇవ్వలేదు ఇక్కడ. మిగతా ఎలా ఇచ్చారు? పూర్వ పదము, ఉత్తర పదము ఏముంటాయి, సంధి పేరేమిటి, అలా చెప్పారు. ఓకే, ఒకసారి అంటే అది కూడా చూసుకోవచ్చు డైరెక్ట్ గా. కొంచెం ఫస్ట్ అర్థమైతే రెండోసారి అది అర్థమవుతుంది. సో అలా కూడా చూసుకోవచ్చు. దాంట్లో కూడా సేమ్ మనం చెప్పిందే అక్కడ కూడా చెప్పారు. అయితే 10 వ్యంజన సంధుల్లో శ్చుత్వ, ష్టుత్వ, నెక్స్ట్ ఫస్ట్ లెసన్. తర్వాత జస్త్వ, అనుస్వార. తర్వాత వచ్చి మీకు చర్త్వము, ఇంకోటి ఏదో సంధి వచ్చింది అట్లా. సో ఇట్లా మొత్తం 10 సంధులు వచ్చాయి వరుస పెట్టి. పరసవర్ణము. నెక్స్ట్ ఏమో తర్వాత మళ్ళీ మీకు ఈ గముడాగము, అనునాసికము. తర్వాత ఏమో ఛత్వ అండ్ ఈ మన పూర్వసవర్ణ వచ్చాయి. సో అన్ని ఒక్కసారి చూపిస్తూ చెప్తాను, చూడండి. ఎస్, ఫస్ట్ది శ్చుత్వం.
శుత్వము అనంగానే మన పేరులోనే ఉందండి. శకారం ఉంది, చకారము ఉంది. శు అన్న చోట శ, చ 2 కనపడతాయి. కాబట్టి మీకు బండ గుర్తు ఏంటి? రిజల్టెంట్ వర్డ్ ఏదైతే ఉందో దాంట్లో శకారము, చవర్గము వస్తాయి. చుహు అంటే చవర్గము అని అర్థం. చుహు అంటే కుహు, చుహు, టుహు, పుహు, తుహు అని అంటారు. కు, చు, టు, తు, పు అంటారు. అంటే ఏంటి? కు అంటే కవర్గం మొత్తం 5 అక్షరాలు. చు అంటే మొత్తం 5 అక్షరాలు చవర్గం. టు అంటే మొత్తం టా వర్గం. అలాగే తు అంటే తవర్గం. అలాగే పు అంటే పవర్గం. సో, ఆ, ష, చ 2 వచ్చినప్పుడు చు అని గుర్తుపెట్టుకోండి. చు అన్న చోట శకారము చు ఉంది. అంటే శకార చవర్గాలు రిజల్టెంట్ వర్డ్‌లో వస్తాయి. ఎప్పుడు వస్తాయి? సకారము. ఇక్కడ 6 అక్షరాలు వస్తున్నాయంటే అక్కడ కూడా 6 అక్షరాలు కనపడాలి కదా మనకి. పూర్వపదంలోనూ కూడా కనపడాలి కదా! సో, 6 అక్షరాలు అక్కడ కూడా ఉంటాయి. పూర్వపదంలో సకారము, తవర్. అంటే సా, తు. ఓకే. సా, తు, సా, చు. ఓకేనా? సో, సకారము, తవర్గము దానికి మళ్ళీ ఏవి యాడ్ అవుతాయి? మళ్ళీ సకారము, చవర్గమే వచ్చి యాడ్ అవుతాయి. యాడ్ అయినప్పుడు కూడా సకారము, చవర్గమే వస్తాయి. అది స్తుత్వం అవుతుంది. మరి ఎలా వస్తాయి అంటే, ఆ సకారము, తవర్గములో తథ అక్షరాల్లో ఆ 6 అక్షరాలకి వరుసగా అంటే రెస్పెక్టివ్‌లీ అంటాను చూడండి. అంటే సాకి షానే వస్తుంది. తాకి చా వస్తుంది. థాకి ఛ వస్తుంది. దాకి జ, ధాకి ఝ అండ్ నాకి ఞ. ఓకే. అంతేగాని తా ఉన్న ప్లేస్‌లో ఛ లేకపోతే తా ఉన్న ప్లేస్‌లో అక్కడ ముందు పదంలో పూర్వ పదంలో తకారం ఉంది కదా! తర్వాత పదంలో ఎక్కడో ఛ వచ్చింది కదా! పరమవ్వచ్చు. ఏదైనా పరమవ్వచ్చు. ఇప్పుడు తాకి చ అయినా, ఛ అయినా ఏదైనా రావచ్చు. కానీ మనకు వచ్చేది మాత్రం రెండో పదంలో మార్పేం ఉండదు. పూర్వ పదంలోనే తకారానికి బదులుగా చ వస్తుంది. ఓకే. ఇక్కడ ఇలా డబుల్ యారో పాయింటెడ్ యారో ఉంది అంటే అర్థం ఏంటి అంటే సా, సా రెండిట్లో ఏదో ఒకటి పరమవ్వచ్చు. అంటే పూర్వపదం గాని, ఉత్తర పదం గాని పరమవ్వడం అన్నారు గానీ దీనికి అంటే ఈ 2 యోగము అన్నారు. ఇట్స్ నాట్ పరము కూడా. యోగము అంటే ఈ రెండిట్లో ముందు వెనకలుగా ఏదైనా రావచ్చు. కానీ మనకు మోస్ట్‌లీ మనకు కనిపించే ఎగ్జాంపుల్స్ అన్నీ పూర్వపదము ఎండ్స్ విత్ స, త, థ, ద, ధన. ఉత్తర పదం స్టార్ట్స్ విత్ శ, చ, ఛ, ఛ, ఝ, ఞ. ఓకే. బట్ యాక్చువల్‌గా అయితే వాటి యోగము. అంటే అటు దిట్టు రోల్ రివర్సల్ కూడా పనిచేస్తుంది అంటారు. బట్ అలాంటి ఎగ్జాంపుల్స్ మనం చూడలేదు. వచ్చేవి మాత్రం ఏంటి? స, చ, ఛ, జ, ఝ, ఞ. అవే చూసాం మనం ఎగ్జాంపుల్స్. ఎక్కడంటే అక్కడ మనకి స కనిపించిన చోట స, చ అంటే చూసారా? సాకి షానే యాడ్ అవ్వట్లా. చకారం అంటే ష, చ, ఛ, జ, ఝ, ఞ ఏదో ఒకటి యాడ్ అవ్వచ్చు సకారానికి. అప్పుడేమవుతుంది? ఉత్తర పదం మారదు. పూర్వ పదంలో ఉన్నట్టు సా మాత్రమే ష కింద మారుతుంది. రైట్? ష కింద మారి రాయటం ఇలా రాస్తాం కలిపి. అలాగే త చ కింద మారుతుంది. ద జ కింద మేడం మారుతుంది. గారు, చెప్పండి సార్. మేడం గారు, చెప్పండి సార్. మహోదయ్, ఒక చిన్న డౌట్ మేడం. అక్కడ యారో మార్కు పైకి కిందికి వేశారు మేడం. పైకి ఆరో కిందికి హ్మ్. ఆరో. అవునండి. ఏం చెప్తుంది మేడం అది యారో? అదే అదేగా ఇప్పుడు చెప్పాను. పూర్వ పదంలోనూ ఇవే ఉండాలి. ఉత్తర పదంలో ఇవే ఉండాలని కాదు. ఈ రోల్ రివర్సల్ వీటికి ఇవి కూడా యాడ్ అవ్వచ్చు. అంటే పూర్వ పదంలో ఇవే ఉండి ఉత్తర పదంలో ఇవి కూడా ఉండొచ్చు అని చెప్పటం యోగం అనే ఉద్దేశ్యం. సో, వీటికి ఇవి యాడ్ అవుతాయి అంతే. ఈ 2 సెట్స్ ఆ, యాడ్ ఆ, ఆ, ఆ. అవుతాయన్నమాట. అది కానీ సరే సరే. మనకి చూసిన ఎగ్జాంపుల్స్ ఏవి కూడా సరే మేడం. ఇలా ఓకేనండి. ఇవి మనం చూసిన ఎగ్జాంపుల్స్ ఏవి కూడా మనకి పూర్వపదంలో ఈ శా, చుహులు ఉన్నట్టుగా ఎక్కడా మనం చూడలేదు. ఓన్లీ ఉత్తర పదంలోనే చూసాం. బట్ వాళ్ళ యాక్చువల్ రూల్ ప్రకారం అయితే అట్లాంటి పదాలు ఏమన్నా కనిపిస్తే అక్కడ కూడా అప్లై అవుతుందనేది వాళ్ళ ఉద్దేశ్యం. యోగము అంటే అది అర్థం. సంబంధం. సంబంధం అనేది ఇటించి అటున్నా, అటించి ఇటున్నా సంబంధమే కదా అది. అంతే కదా! అందుకని చెప్పారన్నమాట. సో, ఇది. దానికి ఎగ్జాంపుల్స్ చూసాము. మనం ఎక్కువగా చూసింది అంతా సా, త, ద, జ అంతవరకే చూసాం. ఎక్కువగా నా కూడా చూసాం. ఒక చోట, 2 చోట్ల నా కూడా చూసాం. అదేంటిది గుణింజయః అనే ఎగ్జాంపుల్‌లో నా కూడా చూసాం. బట్ మిగతా వాటిల్లో అన్నిట్లో కూడా మీకు ఇవే ఎక్కువగా. అంతేగాని త, థ రెండో త గాని, ధ గాని మనం చూసింది ఎక్కడ మన ఎగ్జాంపుల్స్‌లో అయితే ఎక్కడ మనకిచ్చినంత వరకు ఎగ్జాంపుల్స్. ఓకే. సో, ఇక్కడ ఎందుకు వచ్చిందంటే, ఈ రెండో పదం ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటి అంటే, ఈ మన ష్టుత్వము, ష్టుత్వము వీటన్నిటిలో రెండో పదంలో మార్పేం ఉండదు.
రెండో పదం ఎందుకు ఉంటుంది? సంధి జరగాలి, 2 పదాలు ఉండాలి కాబట్టి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆ రెండో పదంలో ఉండే ఫస్ట్ అక్షరము ఏమిటి అనే దాని మీద డిపెండ్ అవుతుంది సంధి. అంతేగాని రెండో పదంలో ఎటువంటి మార్పు కనపడదు. మొదటి పదంలో చివరి అక్షరమే మారుతూ ఉంటుంది యూజువల్‌గా. మొదటి పదంలో ఎప్పుడు అడ్జస్ట్‌మెంట్ పాపం ఫస్ట్ వర్డ్ నుంచే ఉంటుందన్నమాట. ఇదే మార్చుకుంటుంది. ఇదే మార్చుకుని రెండో దాంతో కలుస్తూ ఉంటుంది. రెండో దాంట్లో మార్పొచ్చేది మన దీంట్లో చూస్తాం. చత్వసంధి. వాగ్గరతి అవి చూసాం గదా! పూర్వ సవర్ణ సంధి. దాంట్లో చూస్తాం. బట్ మిగతాదన్నిట్లో చత్వ కూడా కూడా ఏంటండి? చత్వసంధిలో కూడా రెండో పదంలోనే మార్పొస్తుందా? చత్వ సంధి. అది సకారం సకారం గాబట్టి. స్థానాలు ఆ! అది గూడా వస్తుంది. సో, మాక్సిమం చోట్ల మనకు కనిపించేది ఎంతసేపు కూడా పూర్వ పదమే పాపం మార్చుకుంటూ ఉంటుంది. దాని పంథాన్ని మార్చుకుంటూ ఉంటుంది. సో, ఉత్తర పదం ఆల్‌మోస్ట్ అట్లాగే ఉంటూ ఉంటుంది. చాలా వరకు ఎగ్జాంపుల్స్‌లో. ఓకే. సో, సకారము, తవర్గము శృత్వానికి కూడా 2 కామన్. సకారము, తవర్గం అనేది కామన్. శృత్వం అవ్వచ్చు, ష్టుత్వం అవ్వచ్చు. ష్టుత్వం అంటే మళ్ళీ ఏంటి మనకి? ఇది ష్టుత్వం. ఈ ఫస్ట్ పదం దీని గురించి చూసుకుంటే మనకి ఈ సకారము, తవర్గము ఆ యోగము, ఆ సంబంధంలో సకార, తవర్గం అనేది రెండిటికి కామన్. బట్ షకార, చవర్గాలొస్తే అది శ్చు అని వినబడుతోంది. అంటే టు. ష, టు, ష్టుత్వ అంటున్నాం. ష్టు అంటే షకారము, టుహు అంటే టవర్గము. సో, అదే యాడ్ అవుతుంది దీనికి. సో, సకార తవర్గాలనేవి ష్టుత్వానికి కూడా కామన్. మనకి ష్టుత్వం వచ్చేసరికి మీకు షకారము ఆర్ చ వర్గాల్లో ఉన్న అక్షరాలు కనపడుతూ ఉంటాయి. అదే ష్టుత్వంలో అయితే షకారము, ట వర్గంలోని అక్షరాలు 5 అక్షరాలు కనపడుతూ ఉంటాయి. ఓకే. ఇది ష్టుత్వం నాకు తెలిసినంత వరకు జనరల్‌గా అనుమానానికి చ చ తావుండదు. ఎందుకంటే మీకు చూడంగానే కనపడుతూ ఉంటాయి. బృహత్ టీకా అన్నప్పుడు టకారం కనపడుతోంది. ధనుష్ టంకారం అన్న షా కనపడుతుంది. ఉడ్డయతే డా కనపడుతుంది. కానీ మనకి ష్టుత్వంలో కనిపించేవన్నీ ఎలా ఉంటాయి? శ్చ, వరుచ్చలతి, జీవయతి, శకటిక, మృచ్ఛకటిక ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. సో, ఈ రెండిటికి కన్‌ఫ్యూజన్ వచ్చే అవకాశం లేదు. ఈ రెండిటిని అట్లా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏమిటది? సకారము, తవర్గము కామన్‌గా ఉంటుంది. షకారము, చవర్గము ఒక దాంట్లో, షకారము, టవర్గము ఒక దాంట్లో. షకార చవర్గాలు యాడ్ అయినప్పుడు షకార చవర్గాలే వస్తాయి. షకార టవర్గాలు యాడ్ అయినప్పుడు షకార టవర్గాలే వస్తాయి. అది ష్టుత్వము, ఇది ష్టుత్వము. ఓకే. ఇంతవరకు నాకు తెలిసినంత వరకు మీకు డౌట్ వచ్చే ఇది ఉండదు. ఇకపోతే ఇక్కడ కొన్ని చోట్ల ఉద్దని, కొన్ని చోట్ల ఉత్తని ఎందుకు రాసాము అనేది కూడా నేను మీకు చెప్పాను. అది జస్వ సంధి వల్ల మారుతుంది. అండ్ ఎడిషన్ మన ప్రొనౌన్సియేషన్ కోసం అని చెప్పి మనకి కొన్ని రకాలటువంటి మార్పులు జరుగుతాయి అని చెప్పా. అట్లా ఉంటేనే సంధి జరుగుతుంది కాబట్టి దట్ ఈస్ ఎక్స్‌ప్లెయిన్డ్ లైక్ థట్. జస్టిఫైడ్ లైక్ థట్. ఓకే. సో, ఇవి మనం అన్ని ఎగ్జాంపుల్స్ అన్ని డీటెయిల్డ్‌గా మనం చెప్పుకున్నామండి. అన్ని క్లాసుల్లో చెప్పుకున్నాం. మీకు యాక్చువల్‌గా డౌట్‌లు స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి? ఎక్కడుంటాయి బేసిక్ డౌట్‌లు? అనుస్వారాలు, అనునాసికలు అండ్ గముడాగమ సందులు. ఈ మూడిట్లోనూ ఈ అనుస్వార, అనునాసిక అన్నిట్లోనూ మాలు, నాలు లేతే డాలు ఇలాంటివన్నీ కనబడుతూ ఉంటాయి. సో, దానికొచ్చేసరికి మనం ఈ టేబుల్ ఒకటి చూసుకున్నాము. వ్యంజనాలని, అలాగే మృదు వ్యంజనాలు, కర్కశ వ్యంజనాలు అంటే ఏమిటి? అనునాసికలు అంటే ఏమిటనేది చూసుకున్నాం. ఈ పాటికి దీని గురించి ఐడియా ఉండుంటుంది అందరికి. సో, అనుస్వార సంధి అనేది నేను ఇంతవరకు ఎప్పుడు నోటితో చెప్పడం తప్ప ఎప్పుడు స్లైడ్ చూపించలేదు. ఏమిటి అనుస్వార సంధి అంటే, మనం ప్రవేశంలో చదువుకున్న లేఖన నియమము అంటే ఏం చెప్పుకున్నాము? అకారం 2 పదాలుంటాయి. నెక్స్ట్ వర్డ్ గనక స్వరాక్షరంతో స్టార్ట్ అయితే మకారమే రాస్తాం. లేకపోతే డాట్ పెడతామని. ఇక్కడ అసలు నెక్స్ట్ వర్డ్ స్వరంతో స్టార్ట్ అవుతుందా? లేదా? అనేది అసలు మాటే ఎత్తం ఇక్కడ. అనుస్వార సంధి అంటే ఏంటంటాం? పదాంత మకారము. అంటే ఇఫ్ వన్ వర్డ్స్ ఎండ్స్ విత్ మకార అని అర్థం. పదాంత మకారం అంటే ఒక పదము గనక మకారంతో ఎండ్ అవుతుంటే. అంటే ఇప్పుడు రామః అనే పదం మకారంతో ఎండ్ అవ్వదు. సీత అనే పదం మకారంతో ఎండ్ అవ్వదు. కానీ పుష్పం, ఫలం, తోయం లేకపోతే జలం, పత్రం, మిత్రం ఇలాంటివన్నీ కూడా మీరు విడిగా రాసారనుకోండి. ఎట్లా రాస్తారు? మకారంతోటే రాయాలి. డాట్ పెట్టి రాయం కదా! రాయకూడదు. ఇండివిడ్యువల్ పదాలు ఎప్పుడైతే రాసామో పదాంతంలో మకారమే రాస్తాం. అలా పదాంతంలో మకారం ఉండి అంటే మకారంతో ఎండ్ అయ్యే పదాలు అంటే మోస్ట్‌లీ నపుంసకలింగ పదాలు ఎక్కువుంటాయి. అహం తప్ప. అహం అనే దానికి లింగం లేదు కదా! త్రిలింగకః అది.
సో ఇలాగ పదాంతంలో అంటే ఒక వర్డ్ ఎండింగ్ లో మకారం ఉండి దానికి పక్కన ఎనీ వ్యంజనం ఉండొచ్చు. ఇక్కడ స్వరం అనే మాట మాట్లాడటల్లా మనం చూడండి. స్వరం అనే మాట లేదు. స్వరం ఉంటే అది రాయండి, వ్యంజనం ఉంటే ఇది రాయండి అని చెప్పట్లా. అది లేఖన నియమం కింద చెప్పేశారు. ఇక్కడేం చెప్తున్నారు? ఓన్లీ ఒక పదము గనుక మకారంతో ఎండ్ అవుతూ ఉంటే దానికి వ్యంజనం, ఎనీ వ్యంజనం ఏదో ఒక కాన్సనెంట్ కనుక యాడ్ అయితే ఈ మకారం స్థానంలో మకారస్య స్థానే అనుస్వారః భవతి. అదే మనం ఎగ్జాంపుల్స్ ఇదే లేఖన నియమం, రైట్? కానీ అక్కడ మనం స్వరం గురించి కూడా మాట్లాడతాం. ఇక్కడ ప్రాతః బదులు ఆగచ్చతి అనో ఏదో ఒకటి రాసుకుంటాం. కానీ ఇక్కడ అసలు స్వరం అనే క్వశ్చన్ లేదు. అనుస్వార సంధి అంటే ఏంటి? పదాంత మకారము అనేది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వర్డ్ స్టార్ట్స్ విత్ వ్యంజనం. ఇదే గుర్తుపెట్టుకున్నప్పుడు అనుస్వారం వస్తుంది. అనుస్వారం అంటే ఏంటి? ఈ పైన పెట్టే డాట్ బిందు. ఆ బిందువు మకారాన్ని రిప్రజెంట్ చేస్తోంది. ఎప్పుడు రిప్రజెంట్ చేస్తోంది? ఎప్పుడు వస్తోంది మకారం ప్లేస్ లో? అది పక్కన గనక వ్యంజనంతో కూడినటువంటి పదం యాడ్ అయినప్పుడు. సో పదాంత మకారము ప్లస్ వ్యంజనము ఉన్నప్పుడు వచ్చేది మనకి అనుస్వార సంధి. సో అనుస్వారం వస్తున్నప్పుడు ఏమవుతుంది? మా ఒక్కటే కనబడుతుంది. అది కూడా పదాంతంలో కనబడుతుంది, పూర్వపదంలో. అండ్ డాట్ కనబడుతుంది. ఇది 2 పదాలు ఉంటాయి. ఖచ్చితంగా అనుస్వార సంధి అంటే 2 పదాలు ఉంటాయి. 2 పదాలు ఉండాలి. సంధి అంటేనే 2 పదాలు కదండి! అవును. కానీ ఇంకోటి ఉంది మనకు వెనకాల తర్వాత వస్తుంది. సో 2 పదాలు ఖచ్చితంగా ఉండాలి. పూర్వపదము మకారంతో ఎండ్ అవ్వాలి. ఇది బండ గుర్తు. దేనికి? అనుస్వార సంధి. అప్పుడే దానికి అనుస్వారం పెట్టగలం. మకారము హల్లు ఏదైనా కాన్సనెంట్ ఉండాలి పక్కన. అప్పుడే దానికి మకారం ప్లేస్ లో మనము డాట్ పెట్టగలుగుతాం. బిందు అనుస్వారం పెట్టగలం. ఇది కాకుండా జస్వ సంధి మీకు తెలుసు. జస్వ సంధికి బండ గుర్తు ఒకటేనండి. కింద నేను పెట్టిన ఈ బాక్స్ ఏదైతే ఉందో అది బండ గుర్తు కోసం చెప్పింది. కేవలం బండ గుర్తు కోసం చెప్పింది. కచట తపలు గజడ దబలు అవుతాయి. ఎప్పుడు అవుతాయి? పక్కన స్వరం గాని ఎనీ మృదు వ్యంజనం గాని ఉన్నప్పుడు. అంటే ఇక్కడ ఏం చెప్పాము? మామూలుగా రూల్ ఏం చెప్పాము? వర్గీయ అనునాసికలు కానటువంటి వర్గీయ వ్యంజనాలు అంటే ఫస్ట్ 4 లెటర్స్ కి గనక ఎనీ స్వరం గాని లేకపోతే మృదు వ్యంజనం అంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లెటర్స్ కానీ ఆర్ యారాల హా గాని యాడ్ అయితే గజడ దబలు అవుతాయి. కానీ బండ గుర్తు మనకు తెలియాల్సిందేంటి? జస్తంలో కచ్చట తప్పలు ఉంటాయి. పూర్వ పదంలో ఎండింగ్ లో కచ్చట తప్పులే ఎక్కువ కనపడతాయి. మనం చూస్తే మన ఎగ్జాంపుల్స్ అన్నిట్లో మీరు చూడండి, కచ్చట తప్పులే ఎక్కువ కనపడతాయి మనకి. పూర్వపదంలో ఎండింగ్ లో కచ్చట తప్పులే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో కచ్చట తప్పులు ఎలా మారుతున్నాయి? అదే పక్కనున్న వర్డ్ తో సంబంధం లేకుండా కచ్చట తప్పులు గజడబులు అయిపోతున్నాయి. వర్డ్ తో సంబంధం లేకుండా అంటే అర్థం ఏంటి? పక్కన స్వరమో మృదు వ్యంజనమో ఉంటుంది. బట్ అదేమి మార్పు చెందదు. ఈ కచ్చట తప్పల ప్లేస్ లో గజడ దబలు వస్తాయి. అది జస్తం. కచ్చట తప్పల ప్లేస్ లో గజడ దబలు రావడం అనేది జస్తం. ఎప్పుడు వస్తాయి కచ్చట తప్పలు? ఈ కచ్చట తప్పలకి గనక ఎనీ స్వరము ఆర్ మృదు వ్యంజనము. మనం చూసాము అలాంటివి. స్వరాలు చూసాము. ఇలాంటి స్వరాలు చూసాము. మృదు వ్యంజనం అంటే గా చూసాము, జా చూసాము, ధా కూడా చూసాము. మృదు వ్యంజనం అంటే 3, 4, 5 అక్షరాలు కదా, అది చూసాము. అవి కాకుండా కూడా మనము ఇంకా ఏం చూసాము? ఈ యా, యా రా లా వా హాలో యా కూడా చూసాం. ఓకే, యా కూడా చూసాం. సో అలాంటి సందర్భాల్లో ఈ మన ఏమంటారు ఈ తాలూకు కచ్చట తప్పలన్నీ కూడా గజడ దబలు అవుతాయి. ఇది జస్తం. చెప్పండి. మేడం అనునాసికలు కూడా మృదు వ్యంజనాలేనా? అనునాసికలు కూడా మృదు వ్యంజనాల కిందకు వస్తాయి. వ్యంజనాలు మొత్తం పెద్ద సూపర్ సెట్ అండి. దాంట్లో కర్కశ వ్యంజనాలు ఒక సబ్సెట్, మృదు వ్యంజనాలు సబ్సెట్టే కానీ ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి. మృదు వ్యంజనాలకి ఇంకా యారలవహ కూడా ఉంటాయి. ఆ మృదు వ్యంజనాల్లో సబ్సెట్ మళ్ళీ అనునాసికలు. 3, 4, 5 మృదు వ్యంజనాలు అవుతాయి. ప్లస్ యారలవహ అంటే ఈ మొత్తం దీంట్లో ఉన్నటువంటి 3 అంటే 5 3 15 ప్లస్ 5 యారలవహ మొత్తం 20 మృదు వ్యంజనాలు. కర్కశ వ్యంజనాలు 10. అనునాసికలు మళ్ళీ దీంట్లోంచి మళ్ళీ వాటిని సెపరేట్ గా అన్నారు. ఎందుకంటే వాటిని ముక్కుతో పలుకుతాం కాబట్టి ఆ 5టిని మళ్ళీ సెపరేట్ గా అనునాసికలు. బట్ మృదు వ్యంజనాలన్నా వీటిల్లోకి వస్తాయి, అనునాసికలు కూడా వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తున్నాము? యా రాల వాటికి కూడా ఎగ్జాంపుల్స్ చూసాం. సో కచ్చట తప్పలు గజడ దబలు అవడం అనే బండ గుర్తు ఏదైతే ఉందో అది జస్త్వ సంధికి వస్తుంది. జస్సులు అంటే అది
అంటే జస్ట్ అనేది ఎలా వచ్చింది అనేది చెప్పాల్సి వస్తే మొత్తం మాహేశ్వర సూత్రాన్ని నుంచి చెప్పుకుని రావాలి. కాబట్టి చెప్పట్లేదు కానీ బట్ జస్తు సంధి అంటే కచడ తపలు గజడ దబలు అవడం అనేది బేసిక్ రూల్ అనమాట దాంట్లో. ఓకే. ఈ ఎగ్జాంపుల్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఆల్రెడీ మీకు క్లాసుల్లో బాగానే ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి. ఇకపోతే పరసవర్ణ సంధికి కొన్ని సంధులకి మనకి బండ గుర్తు ఏమన్నా చెప్పమన్నారు కాబట్టి ఇట్లాంటివి ఈ బాక్స్‌లో ఒకటి పెట్టాను కొత్తగా వీటిల్లో. ఓకే. ఎందుకంటే బండ గుర్తు అన్నారు కదా! అడిగారు కదా! పోనీ నాకు తెలిసినంత వరకు ట్రై చేద్దాం అని చెప్పి చేశాను. సవర్ణ సంధి. సవర్ణ అంటే ఏంటి? సేమ్ వర్ణం ఆర్ సేమ్ వర్గం ఆర్ సిమిలర్‌గా ఉండే అని అర్థం గదా! సవర్ణ ఏమవుతోంది? పరసవర్ణంలో ఇది పరసవర్ణ సంధి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఒక్క పదంలోనే ఉంటాయి. 2 పదాల మధ్యలో జరుగుతుంది. 2 కేసులున్నాయి దీంట్లో. పరసవర్ణ సంధి 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి సేమ్ వితిన్ ద వర్డ్ అందుకనే రాసా ఏకస్మిన్ పదే. అప్పుడు ఏకస్మిన్ పదే అన్నప్పుడు ఇవి వస్తాయన్నమాట. ఒక్క పదంలోనే ఈ అంకః, కంపః, మండనం, ఆనందః ఇవన్నీ ఒకటే పదాలు. రైట్. ఒక్క పదంలోనే వచ్చేటటువంటిది ఉంది పరసవర్ణం. 2 పదాల మధ్యలో జరిగేది ఉంది. ఏమిటి పరసవర్ణము అన్నప్పుడు ఏమవుతోంది? దీంట్లో అనుస్వారంతో ఎండ్ అవ్వాలి ఇది. ఇందాకేం చెప్పాం? అనుస్వార సంధికి ఏం చెప్పాం? పూర్వ పదములో మకారం ఉండాలి అని చెప్పాం. ఇక్కడ పూర్వ పదం అంటలేదు మనం. ఇక్కడ ఏం చెప్తున్నాము? అనుస్వారంతోటి ఉండాలి. పదంలోనే ఒక పదంలోనే ఉంటుంది. ఒక పదంలోనే అనుస్వారానికి కనుక పక్కన ఏ వ్యంజనమైనా కావచ్చు ఎక్సెప్ట్ శేష, సాహ. శేష, సాహ కాకుండా ఇంకా ఏ వ్యంజనమైనా కావచ్చు. అనుస్వారంతోటి పక్కనే వస్తున్నప్పుడు ఏమవుతుందంటే అంకః. ఇది ఎందుకు వస్తుంది? పరసవర్ణం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? పరసవర్ణం అంటే ఏంటంటారు? పరపదం అంటే ఉత్తర పదం. దాంట్లో పరమవుతున్నది ఏంటి? కవర్గంలో ఉన్నటువంటి సవర్ణము. ఏంటి? కవర్గంలో ఉండేటువంటి అనునాసిక. సో, ఉత్తర పదం ఏ వర్గానికి చెందిందో ఈ అనుస్వారం ప్లేస్‌లో ఆ వర్గము యొక్క అనునాసిక వస్తుంది. అందుకని సవర్ణము. కవర్గంలో అనునాసిక ంగా కాబట్టి ఇక్కడ ఈ అనుస్వారం ప్లేస్‌లో అక్కడేంటి అనుస్వార సంధి ఏంటి మనకి? మకారం ప్లేస్‌లో అనుస్వారం వస్తుంది. 2 పదాల మధ్యలో జరుగుతుంది. మకారం ప్లేస్‌లో అనుస్వారం వస్తుంది. ఇక్కడేంటి అనుస్వారం ప్లేస్‌లో అనునాసికలొస్తాయి. ఎలాంటి కొంచెం దానికి ఇది ఆపోజిట్ కదమ్మా? ఒక రకంగా దానికి ఇది కొంచెం ఆపోజిట్. మొత్తంగా కాదు. అక్కడ మకారం ఒక్కటే తీసుకుంటాం. ఇక్కడేంటంటే అవునవును. మొత్తంగా కాదు. అన్నీ కూడా వస్తాయి. మొత్తం వ్యంజనాలు పక్కనున్న వర్గీయ వ్యంజనం ఏముందో ఏ వర్గాక్షరం ఉంటే ఆ వర్గం యొక్క సవర్ణము. సవర్ణ అనునాసిక అని అర్థం. సవర్ణ అంటే అది మీనింగ్. సో, పరపదంలో ఉన్నటువంటి అంటే పూర్వపదము, పరపదము ఆర్ ఉత్తర పదము. దానిలో ఉన్నటువంటి వర్గాక్షరం ఏదైతే ఉందో ఆ వర్గము యొక్క సవర్ణ అనునాసిక అంటే గకారము. ఉంది గాడు. ఉందనుకోండి మకారం వచ్చింది. ఆ అనుస్వారం ఏదైతే ఉందో అది దీని పక్కన ఉన్నటువంటి ఆ అక్షరం ఏదైతే ఉందో పరవర్ణము దాని యొక్క వర్గం యొక్క అనునాసికతోటి రీప్లేస్ అవుతుంది. ఇది ఎప్పుడు ఇక్కడ దీంట్లో వచ్చే అక్షరాలన్నీ అనునాసికలే వస్తాయి. పరసవర్ణలో ఆదేశంగా వచ్చేవి అనునాసికలే ఆదేశంగా వస్తాయి. అయితే దీనిలో ఉన్న 2 కేసుల్లో ఒక కేసు ఏంటి? ఒక పదంలోనే జరిగేవి. రెండో కేసు 2 పదాల మధ్యలో జరుగుతుంది. ద్వయోః పదయోః మధ్యే 2 పదాల మధ్యలో. ఎగ్జాంపుల్ దీనికి అహం కరోమి సంబంధః. ఇది 2 పదాల మధ్య అహం, కరోమి 2 సెపరేట్ వర్డ్స్. సమ్ అనేది ఉపసర్గ కాబట్టి అది కూడా సెపరేట్ వర్డ్ కింద ట్రీట్ చేయబడుతుందని చాలా సార్లు చెప్పాను. బంధః. సో, ఇప్పుడు సేమ్ రూల్ ఒకటే. ఇప్పుడు ఒకటే పదంలో ఉన్న 2 పదాలు కలిసినా రూల్ ఒకటే. పక్కనున్న అక్షరం బట్టి అక్షరం గనక ఏ వర్గంలో ఉంటే ఆ వర్గం యొక్క అనునాసిక ఈ అనుస్వారాన్ని రీప్లేస్ చేస్తుంది. అదే. కాకపోతే ఇట్లా దాన్నేమంటారు? ఒకటే పదంలో ఉందనుకోండి మీరు ఇట్లాగే రాయాలి. ఇదే కరెక్ట్ వెర్షన్. దీనికి వికల్పం లేదు. ఇట్లాగే రాయాలి. కానీ 2 పదాల మధ్యలో జరిగిందనుకోండి ఇలాగూ రాయొచ్చు. సెపరేట్ వర్డ్స్ కింద ఇలాగూ రాయొచ్చు. ఇలాగూ రాయొచ్చు. సెపరేట్ వర్డ్స్ కింద దీన్ని వికల్పం. ఇలా 2 పదాంతః దీన్నే అందుకనే ఏమన్నారు? పదాంతః అనుస్వారః అని ఎందుకన్నారు? 2 పదాల మధ్యలో జరుగుతుంది. ఇక్కడ పదాంతః అనుస్వారః అనలేదుగా. జస్ట్ ఒకటే పదం మధ్యలో జరుగుతుంది. సో, పరసవర్ణం 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి వితిన్ ది వర్డ్ ఆర్ బిట్వీన్ 2 వర్డ్స్.
విత్ ఇన్ ది వర్డ్ జరిగినప్పుడైనా అదే రూలు. అనుస్వారానికి బదులుగా పక్కనున్న అక్షరం యొక్క వర్గం యొక్క అనునాసిక వస్తుంది. దీనికి కూడా అంతే. పదాంత అనుస్వారం ఉన్నప్పుడు కూడా సేమ్ రూలు. బట్ ఇక్కడేంటంటే వికల్పం కూడా ఉంది. అంటే 2 రకాలుగా రాయొచ్చు. ఇలా సంబంధః అని ఇలా డాట్ పెట్టి రాసినా ఒకటే, లేదు మకారంతో రాసినా కూడా ఒకటే. ఇది ఇక్కడ వికల్పం ఉంది. ఇంకా మూడో కేస్ నిత్యము కూడా ఇక్కడ ఉంది. వికల్పం అంతే తేడా. ఆ! అది నిత్యం, ఇది వికల్పం. ఇక్కడ మూడో కేస్ కూడా ఉంది. ఎగ్జాంపుల్ దానికి అనుస్వారంతో ఎండ్ అవ్వకుండా గనక ఇది మూడో కేసు. అనుస్వారంతో ఎండ్ అవ్వకుండా పూర్వపదము గనక తవర్గము, తవర్గాక్షరాలతోటి గనక ఎండ్ అయితే అప్పుడు దానికి లకారం. ఇది కూడా పరసవర్ణంలోనే. ఎందుకు ఇక్కడ కూడా పరసవర్ణ అంటున్నాం. పక్కనున్న లకారాన్ని బట్టి ఇది మార్చుకుంటుంది. ఎందుకు మార్చుకుంటోంది? ఈ తవర్గం దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? దీనికి ఎగ్జాంపుల్ అంటే దీని రూల్ ఏంటి? తవర్గంతో ఎండ్ అవ్వాలి. తవర్గ అక్షరంతో ఎండ్ అయ్యి లకారం మాత్రమే ఉండాలి ఇక్కడ పక్కన. లకారం ఏదో ఒక లీలో ఏదో ఒకటి ఉండొచ్చు. ఉన్నప్పుడు ఏమవుతుంది? అనుస్వార లకార యాక్చువల్‌గా మీ పుస్తకంలో తదనుగుణంగా లకార రూపం తదనుగుణ లకార రూపం వస్తుందన్నట్టుగా రాశారు. అనుగుణ లకార రూపం అంటే ఏమిటి? ఏమిటి అంటే ఇప్పుడు తత్ లయ రాసినప్పుడు తా అనేది అనునాసిక కాదు. మామూలు అక్షరం. కాబట్టి ఈ తా విల్ బి రీప్లేస్డ్ బై ప్లెయిన్ లా. ఓకే. లకారం వస్తుంది బేసిక్‌గా. అనుస్వార లకారం అన్నా లకారమైన వస్తుంది. తదనుగుణంగా వచ్చే లకారం. అంటే తత్ లయః అన్నప్పుడు ఈ తా అనేది ప్లెయిన్ లెటర్. అనునాసిక కాదు. అంటే ముక్కుతో పలకట్లేదు. కాబట్టి దీని ప్లేస్‌లో వచ్చే లెటర్ కూడా వచ్చే లా కూడా ప్లెయిన్ లానే ఉంటుంది. తా విల్ బి రీప్లేస్డ్ బై లా. ప్లెయిన్ లా ఉంటుంది. కాదు. తవర్గం అన్నాం కాబట్టి ఇంకొకటి అనునాసికతో తీసుకుంటాం. విద్వాన్ లిఖతి తీసుకున్నప్పుడు ఇదేమైంది? నా ఏమైంది? అనునాసిక అయింది. మరి అనునాసిక అవుతోంది. పక్కన లా వస్తోంది. మరి అప్పుడేం చెయ్యాలి అంటే ఈ అనునాసికతో కూడుకున్న లా రావాలి. దాన్నే అనుస్వార లకారః అంటాం. దాన్నెలా రాసామో చెప్పాం. లాకి పైన గనక చంద్రబిందువు ఉంటే దాన్ని అనుస్వార లకారం అంటారు. ఇక్కడ ఆ లకారము ప్లస్ లి 2 కలిసినాయి కాబట్టి దీని ముందర అక్షరానికి ఇట్లా పెడతామన్నమాట. ఓకే. ఇది రాసే పద్ధతి. సో, పరసవర్ణంలో 3 కేసులుంటాయి. ఒకటి విత్ ఇన్ ది వర్డ్, 2 2 వర్డ్స్ మధ్యలో, మూడోది కూడా 2 వర్డ్స్ మధ్యలోనే. కానీ మూడోది మీకు తకారము, లకారము. తవర్గము అండ్ లకారం. తవర్గము, లకారము. సో, ఈ 3 కేసుల్లో కూడా పరపదం అంటే దాని పక్కన ఉన్నటువంటి వర్డ్‌ని బట్టి, లెటర్‌ని బట్టి ఇది మార్చుకుంటుంది. దీంట్లో మీకు దాన్నేమంటారు? ఈ సంధి వికల్పం వచ్చేది ఈ 2 వర్డ్స్ మధ్యలో వస్తూ అనుస్వారం వస్తున్నప్పుడు, లేతే అనునాసిక వస్తున్నప్పుడు అప్పుడు మీకు 2 రకాలుగా వికల్పంగా రాయడానికి ఉంటుంది. బట్ దీంట్లో మీకు ఇది మాత్రం ఇలాగే రాయాలి. తల్లయః విద్వాన్ లిఖతి. నేను సెపరేట్ గానే రాస్తాను 2 వర్డ్స్ సంధి చెయ్యను అంటే సెపరేట్‌గా రాసుకోవచ్చు. విద్వాన్ లిఖతి మామూలుగా రాసుకోవచ్చు. అంతేకాని కలిపిన తర్వాత ఈ రకమైన వికల్పం అనేది దీనికి లేదు. ఇది ఇలాగే రాయాలి. ఓకేనా? ఇది మనకి పరసవర్ణ సంధి. నెక్స్ట్ చత్వం. కరెక్ట్‌గా జస్త్వానికి ఆపోజిట్ చత్వం. అక్కడ కచట తపలు గజడ దబలు అవుతాయి. ఇక్కడ గజడ దబలు కచట తపలు అవుతాయి. బట్ ఇక్కడ కూడా సేమ్ అక్కడ చెప్పినట్టుగా రూల్ చూస్తే పెద్దదిగా ఉంటుంది. వర్గీయ వ్యంజనాలు మైనస్ అనునాసికలు ఇంత ఉంటుంది రూల్. అక్కడ అలాగే ఉంది. ఇక్కడ కర్కశ వ్యంజనాన్ని ఆర్ శేషాస ఉంది. అక్కడ ఇంకో రకంగా ఉంటుంది. మృదు వ్యంజనము, స్వరము అని ఉంటుంది అక్కడ. రైట్? కానీ ఇక్కడ మనకు బేసిక్‌గా బండ గుర్తు ఏమిటవుతుంది? ఈ వర్గీయ వ్యంజనాలు ఇవన్నీ కూడా ఫస్ట్ లెటర్స్ కింద మారిపోతాయి. కచట తపల కింద. మనం చూసిన ఎగ్జాంపుల్స్ అన్నిట్లో కూడా మీరు చూస్తే ఎక్కడైనా గజడ దబల్లో ఏవో ఒకటే ఉన్నాయి. ఒక్క ఆరభ్యతే ఎక్కడ భా ఉంది గానీ, ఏదైనా గానీ గజడ దబలే ఎక్కువ కనిపిస్తాయి. సో, అవన్నీ కూడా మీకేమవుతాయి? కచట తపలయిపోతాయి. ఎప్పుడు? ఈ పక్కన గనక మీకు కఖ చ ఠ ఠ త థ ప ఫ కనిపిస్తే, లేదు శేషాస కనిపిస్తే, మీకు కచట తపలు గజడ దబలు కచట తపలవడం చత్వం. జస్త్వం ఏమిటి? కచట తపలు గజడ దబలవడం జస్త్వం. అంటే కచట తప కాస్త గజడ దబ అవుతాయి. ఎలా అవుతాయి? వీటికి మీకు ఆ 4 రకాలు దీనికి యాడ్ అయ్యేవి స్వరం కానీ మృదు వ్యంజనం. ఇక్కడేంటి? ఈ గజడ దబలు కచట దబలు అవుతాయి. ఎప్పుడు?
కర్కశ వ్యంజనం గాని శేషాసాలు గాని యాడ్ అయినప్పుడు. సో మేడం బేసిక్ పాయింట్ ఏంటి చెప్పండి. మేడం ఇందులో జస్వ సంధిలో అయితే హా కూడా ఉంది, మృదు ఆ, వ్యంజనాల్లో ఇందులో లేదు కదా కదా. మృదు వ్యంజనాన్ని హా కూడా ఉంటుంది, కానీ మనకి ఎక్కడ అలాంటి ఎగ్జాంపుల్ రాలేదు, అంతే తేడా. కానీ అండ్ జస్వ హాతో సంధిలో హా కలిసినప్పుడు లేదు కదా. కాదు హాతో కలిసినప్పుడు మళ్ళీ మనకు అక్కడ పూర్వ సవర్ణం కూడా వస్తుంది కాబట్టి అక్కడ ఉండే రూల్స్ ని బట్టి, అందుకని కంప్లీట్ గా హా అని చెప్పలేదు, మనకి ఎక్కడ ఎగ్జాంపుల్స్ లో హా తోటి రాలేదు. జస్వ సంధి ఎగ్జాంపుల్స్ లో మీకు ఇంకా దీంతో యా తోటి చూపించారు కానీ యాతో కనిపించింది కానీ చాలా ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ పెద్దగా ఏం హా తోటి కనిపించలేదు, మనకి ఇవ్వలేదు. కానీ ఎందుకంటే చత్వంలో అసలు హా లేదు కదా, అది నా లేదు, డౌట్. చత్వంలో హా లేదు అసలు, చత్వంలో హా ఓన్లీ లేదు అసలు. ఓన్లీ గజడ దబలు ఎందుకంటే కచడ తప్పులే అవుతున్నాయి కాబట్టి, అండ్ శేష సావరకే ఉంది అది. హా లేదు. ఎందుకంటే హా ఇన్వాల్వ్ అయితే మళ్ళీ అక్కడ కండిషన్స్ అప్లై వేరే ఉంటాయి. హా ఇన్వాల్వ్ అయ్యింది ఉత్తర పదంలో హాతో స్టార్ట్ అవుతోంది అంటే మనకు పూర్వ సవర్ణానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అందుకని అలాంటి ఎగ్జాంపుల్స్ అసలు మనకు ఉన్నాయో లేవో తెలియదు, మనకైతే ఇవ్వలేదు. రైట్. సో ఇది మన చర్త్వము. ఆ ప్రొనౌన్సియేషన్ లోనే ఉంది, చర్త్వము ఛత్వము ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఇకపోతే ఇంకొక మనకి కన్ఫ్యూజింగ్ పార్ట్ ఏంటి, అనునాసిక సంధి. అనునాసిక సంధికి కూడా అనునాసికలే వస్తాయి. అట్లాగే మనకి దీనికి కూడా ఏది పరసవర్ణ సంధిలో కూడా వచ్చేవి, అంటే రిజల్టెంట్ గా వచ్చేవి అనునాసికలే వస్తాయి. బట్ దీంట్లో ఏంటి, మీకు అనునాసిక సంధిలో వచ్చేది వ్యంజనానికి ఏదైనా అనునాసిక తోటి రావాలి, యాడ్ అవ్వాలి అంటే ఏ పదమైనా ముందర ఉండొచ్చు వ్యంజనాక్షరం తోటి ఎండ్ అయ్యేది. ఉత్తర పదం మాత్రం కంపల్సరీగా ఏదో ఒక అనునాసికతో స్టార్ట్ అవ్వాలి. మనకున్న 5 అనునాసికల్లో ఏదో ఒక అనునాసికతో స్టార్ట్ అవుతుంది. జనరల్ గా అనునాసికతో స్టార్ట్ అయ్యే మాటలు అంటే ఏముంటాయి, నకారంతో నా స్టార్ట్ మా అయ్యే మాట ఏమీ ఉండదు. ఏ నకారంతో స్టార్ట్ అయ్యే మాట ఏమీ ఉండదు. స్టార్ట్ అవ్వదు. నా అనే దాంతో స్టార్ట్ అవ్వదు. నాతో స్టార్ట్ అవుతుంది, మాతో స్టార్ట్ అవుతుంది. జ్ఞాతో స్టార్ట్ అయ్యే మాట కూడా ఉండదు యూజువల్ గా. అందుకని ఉత్తర పదము నాతో కానీ మాతో కానీ స్టార్ట్ అవుతాయి. మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ లో కూడా అన్ని చూడండి, ఎక్కువగా నా ఆర్ మా, షణ్ముఖ మా. ఎందుకు ఈ నకారము కానీ లేకపోతే జ్ఞా చని అంటాం కదా మనం, అది కానీ లేకపోతే ఇంగా అంటే కఖ గఘ ఇన్య అంటాం చూడండి, అది కానీ ఆ మూడిటితో స్టార్ట్ అయ్యే మాటలు ఉండవు. అవి మధ్యలో ఎక్కడైనా రావచ్చు. ఇప్పుడు కించిత్ అన్న చోట అది రావచ్చు, ప్రత్యంగాత్మ అన్న చోట ఆ రావచ్చు, కానీ గకారంతో డైరెక్ట్ గా మాట స్టార్ట్ అవ్వదు. కాబట్టి బండ గుర్తేంటి, అనునాసిక సంధికి బండ గుర్తేంటి, ఉత్తర పదము మాతో గాని నాతో గాని స్టార్ట్ అవుతుంది. కానీ రూల్ ఏంటి అనునాసికతో 5 అక్షరాల్లో 5 అనునాసికలతో దేంతో అయినా స్టార్ట్ అవ్వచ్చు. కానీ మనకున్న ఎగ్జాంపుల్స్ ప్రకారం మన బండ గుర్తేంటి, మా ఆర్ నాతో స్టార్ట్ అవుతాయి ఉత్తర పదం. పూర్వపదం ఏదైనా వ్యంజనాక్షరంతో ఎండ్ అవ్వచ్చు. అప్పుడు ఏమవుతాయి, వర్గీయ అనునాసికాలే వస్తాయి. అంటే పూర్వపదం ఏ అక్షరంతో ఎండ్ అవుతోందో ఆ వర్గం యొక్క అనునాసికలు వస్తాయి. అంతే కదా మరి. పూర్వపదం ఇక్కడ టా, షణ్ముఖాలు టా వర్గంతో టా తోటి ఎండ్ అవుతోంది కాబట్టి నా వచ్చింది దాని ప్లేస్ లో. అలా కాకుండా త్వక్ అంటే కకారంతో ఎండ్ అవుతోంది కాబట్టి దానికి సంబంధించిన అనునాసిక వచ్చింది, త్వమోచనం అని. అలా కాకుండా మత్ అనేది తకారంతో ఎండ్ అవుతుంది కాబట్టి తకారం ప్లేస్ లో దాని అనునాసిక వచ్చింది, తవర్గ అనునాసిక వచ్చింది. సో ఇక్కడ మనం చూసిన ఎగ్జాంపుల్స్ అన్నిట్లో కూడా ఉత్తర పదం విల్ స్టార్ట్ విత్ మా ఆర్ నా, అండ్ పూర్వ పదం విల్ ఎండ్ విత్ ఎనీ టైప్ ఆఫ్. మనం ఎక్కువగా చూసింది తా, కా, చేట, తపల్లో ఎక్కువగా వీటినే చూసాం. ఎక్కువగా తా, కా, ఇవి ఎక్కువ చూసాం యాక్చువల్ గా. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ కూడా అంతే, టా. సో వాటికి సంబంధించినటువంటి అనునాసికలు వాటి ప్లేసుల్లో వస్తాయి. ఆ వర్గీయ వ్యంజనం ప్లేస్ లో ఆ వర్గం యొక్క అనునాసిక వస్తుంది. పక్కనున్న మాట ఏం మారదు, పక్కనున్న మాట అట్లాగే ఉంటుంది. బట్ ఈ గ్రీన్ కలర్ లో రాసిన ఇట్లాంటి చోట్ల, ఒక్క నిమిషం లక్ష్మి గారు, ఇలాంటి చోట్ల సంధి వికల్పము అంటున్నారు. అంటే ఏంటి, ఆల్టర్నేటివ్. అంటే మీరు ఇలాగా ఈ గ్రీన్ కలర్ లో రాసిన అట్లుగా రాయొచ్చు, లేదంటే ఇలా కూడా రాయొచ్చు. బట్ ఈ గ్రీన్ కలర్ లో రాసినవి మీ పుస్తకంలో ఇవ్వలేదు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మీ పుస్తకంలో ఇవ్వలేదు. వికల్పము అంటే ఏమిటో చెప్పడానికి మాత్రం నేను ఇచ్చాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే, ఈ బ్లాక్ కలర్వే. వికల్పము అంటే ఏంటి అంటే మనకు అర్థం అవ్వాలి కాబట్టి ఇలా రాసేందుకు అవకాశం ఉంది, ఇలా కూడా రాయొచ్చు. కానీ మనం రాసేది, మనం నేర్చుకునేది, రేపు పరీక్షలో మిమ్మల్ని అడిగేది ఈ బ్లాక్ కలర్వే.
ఓకే, అది గుర్తుపెట్టుకోండి. బట్ ఒక చోట మాత్రం నిత్యం ఉంటుంది ఈ సంధి. అంటే మీరు వికల్పంగా 2 రకాలుగా రాయడానికి లేదు. కంపల్సరీ అదే మోడల్‌లో రాయాలి. ఏది అంటే ఉత్తర పదంలో అనునాసికతోనే స్టార్ట్ అవుతుంది. కానీ ఆ అనునాసికతో స్టార్ట్ అయ్యే పదము ప్రత్యయం అవుతుంది. అంటే కొన్ని రకాల ప్రత్యయాలుంటాయి. లైక్ తవతు, తా ఇలా మనకి శత్రు, చ ఇలాంటి ప్రత్యయాలు ఎలా అయితే ఉన్నాయో అలాగే కొన్ని రకాలు ఇంకా చాలా ప్రత్యయాలున్నాయి మనకు తెలియనివి గూడా. వాటిల్లో మా తోటి స్టార్ట్ అయ్యే ప్రత్యయాలు కూడా ఉన్నాయి. ఇంకేమన్నా అనునాసికలతో స్టార్ట్ అయ్యేవి ఉన్నాయేమో మనకు తెలీదు. మనకు చెప్పిన వాటిల్లో మన పుస్తకంలో ఇచ్చిన దాంట్లో 2 రకాల ప్రత్యయాలున్నాయి. మాత్రం అని, మయం అని 2 ఉన్నాయి. ఇవి అవి ప్రత్యయాలు. అంటే మాత్రచ్చు ప్రత్యయం, మయట్టు ప్రత్యయం అంటారు వాటిని. సో, వాటిని అలాగే అవి వచ్చినప్పుడు మాత్రము ఈ సంధి నిత్యము అంటే దానికి వికల్పం ఉండదు. తన్మాత్రం, తన్మాత్రమనే రాయాలి. వాంగ్మయం, వాంగ్మయం అనే రాయాలి. అంతేకాని దానికి ఇందాక ఇక్కడ చూసినట్టుగా మనము తత్తు మాత్రం ఇగో తద్దున అని రాసినట్టుగా తద్దు మాత్రం అని రాయకూడదు. అక్కడ మాత్రం నిత్యం అది. అందుకనే ఇక్కడ నిత్యం అని పెట్టాను. ఎక్కడ మీకిచ్చిన 2 ఎగ్జాంపుల్సే గుర్తుపెట్టుకున్న తన్మాత్రం అండ్ వాంగ్మయం. ఈ 2 మాత్రం నిత్యము సంధి. ఎందుకు? మయం అండ్ మాత్రం అనేవి ప్రత్యయాలు. అనునాసికతో స్టార్ట్ అయ్యే ప్రత్యయాలు. అవొచ్చినప్పుడు మాత్రం సంధి నిత్యంగా ఉంటుంది. లేనప్పుడు సంధి వికల్పము. బట్ మనం ఈ వికల్పం జోలికి మనం ఊరికే తెలుసుకోవడానికే తప్ప, మీరు చూడాల్సింది, మీరు నేర్చుకోవాల్సింది రాయటం కూడా ఇవే బ్లాక్ కలర్‌లో ఉన్నవే చూసుకోవాలి. ఓకే. ఇది అనునాసిక సంధి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మీకు లక్ష్మి గారు ఇప్పుడు మేడం చెప్పండి మీరేంటో? మేడం అనుస్వారం కానీ, విసర్గ కానీ అవి ఎందులోకి రావా? అంటే విసర్గ వ్యంజనాల్లోకి సంధి కానీ సెపరేట్. విసర్గ సంధి ఇంకా మీకు మొదలెట్లేదు. 6వ పాఠం నుంచి బిగిన్ అవుతుంది. విసర్గ సంధి సెపరేట్. ఓకే. అనుస్వారము ఓకే. చెప్పాం కదా! అనుస్వార సంధి వచ్చింది కదా ఆ! ఇందాక. ఆ! ఓకే. ఓకే. వచ్చింది. ఇంకొకటి వచ్చింది కదా! ఇప్పుడు మనకి హ్మ్. ప్రత్యయాల్లోనూ మయం, మూలం, మాత్రం 3 కదా! మూలం కాదండి మాత్రం. మూలం అనే దానికి 2 రకాలుగా రాయొచ్చు. ఆ! కానీ మనకి మూ అలా ఇచ్చే టెక్స్ట్ బుక్‌లో లేదు. మూలం అదే మీరు కొంచెం 2 అర్థం చేసుకోవడం ప్రాబ్లమ్ అది అంతే. చెప్తానుండండి. దాని సంగతి నేను చెప్తానుండండి. సో, ఇక్కడ వాక్ వాళ్ళు వాంగ్మూలం చూసారా 2 రకాలుగా రాశారు. ఆ! ఏమని జెప్పారు? మీరు మొత్తం ఆ పారాగ్రాఫ్ చదివితే వర్గీయ వ్యంజనాలకు అనునాసికాలు వర్గ పంచమాక్షరాలు పరమైతే ఆయా వర్గాల అనునాసికలే ఆదేశంగా వస్తాయి. ఈ అనునాసిక ఆదేశాలు వికల్పంగా వస్తాయి. అనునాసికాది ప్రత్యయాలు పరంగా వస్తే మాత్రం సంధి నిత్యము అనే దానికి ఈ వికల్పంగా వస్తాయి అనే దానికి మూలం అనేది ఎగ్జాంపుల్. అందుకనే వాంగ్మూలం అని రాయొచ్చు, వాగ్మూలం 2 రకాలుగా రాయొచ్చు దాన్ని. మూలం ప్రత్యయం కాదండి. బట్ అనుకూలం. తన్మాత్రం మాత్రం ప్రత్యయం. అందుకనే అది 2 రకాలుగా రాశారు. పక్కన కింద దానికే మీకది ఇచ్చారు చూడండి. కింద దానికే మాత్రం అనేది ప్రత్యయం కాబట్టే దానికి అలా రాయడానికి లేదు. అక్కడ నిత్యము సంధి అని రాశారు. మూలం లేదు. మీకిచ్చిన వాటిల్లో ఓన్లీ మయం అండ్ మాత్రం ఈ రెండే ఉన్నాయి. మయం ఏమో ఓకేనా? టెక్స్ట్ బుక్‌లో పైన వాటిలో ఇచ్చాడు. ఆ! ఇందులో ఇవ్వలేక. ఇవ్వలేదు. సంస్కృత వాంగ్మయం అన్న చోట మాత్రం ఇచ్చేశారు. మాత్రం ఇక్కడిచ్చారు. ఓకే. ఓకేనా? ఓకే. రైట్. సో, ఇది మీకు అనునాసిక సంధి. ఇక అనునాసిక సంధిలాగానే అనునాసికలు ఇన్వాల్వ్ అయ్యే ఇంకొక సంధి ఏంటి? ngముడాగమ సంధి. దీంట్లో వచ్చేవి మే- 3 ङ, ణ, న ఇవే మేడం వస్తాయి. 2 మినిట్స్ నాకు ఇంటర్నెట్ పోయింది మేడము. చివరిలో కొంచెం ఒకసారి ఒక 2 మినిట్స్ రిపోర్ట్. ఏం లేదండి. అదే ఈ వికల్పాల గురించే చెప్తున్నాం. వికల్పముగా వచ్చేవేంటివి మిగతావన్నీ. మాత్రం, మయం అని వచ్చే చోట మీకు ఆ 2 ఎగ్జాంపుల్సే ఇచ్చారు కాబట్టి, ఆ 2 వచ్చిన ఓకే. చోట మాత్రం నిత్యంగా ఉంటుంది సంధి. అదే చెప్పాం. ఇంకేం చెప్పలేదు. ఓకే. రైట్. థ్యాంక్ యూ. సో, గముడాగమ సంధికొచ్చేసరికి దీంట్లో సో, గముడాగమ సంధిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? ङ, ణ, న అంతే అవి రెండే. మధ్యలో మకారం గాని, లేతే జ్ఞ, చ, ఛలో ఉన్నటువంటి అన్నాసిక గాని, చవర్గంలో అన్నాసికం గాని ఉండదు. ఓకే. ఈ ఇవే పూర్వపదంలో ఎండింగ్ అవే ఉంటాయి. ఆదేశంగా వచ్చేవి అవే వస్తాయి. ఉత్తర పదం ఏమవుతుంది? స్వరంతోటి స్టార్ట్ అవుతుంది. ఉత్తర పదం ఏమవుతుంది? స్వరంతోటి స్టార్ట్ అవుతుంది. ఉత్తర పదం స్వతంత్ర ఇది మరి పూర్వపదంలో కూడా ఈ ङ, ణ, న ఉండాలి అంటే దానికి చిన్న రూల్ ఉంది. దాని ముందర అవేమో ఎండింగ్ లో ఉండాలి. దానికి ముందర
హ్రస్వస్వరం ఉండాలి. హ్రస్వస్వరము అంటే పొట్టిగా పలకబడేటటువంటి స్వరాక్షరము ఉండాలి. ఆ తర్వాత ఇవి రెండు ఉండాలి. దీనికే ఈ హ్రస్వస్వర పశ్చాత్ ఇవి అని రాసిన దానికే కొన్ని పుస్తకాల్లో మనకి సంధి పుస్తకం ఇచ్చిన సంస్కృత భారతి వాళ్ళు ఇచ్చిన పుస్తకంలో హ్రస్వస్వర పూర్వకాహ అనే మాట వాడతారు. అంటే ఈ ముందర ఉన్న పదాలు హ్రస్వస్వర పూర్వకాహ గాణానాహ అంటే ఏంటి? వాటితో కూడినటువంటి గాణాన అని అర్థం. దానికి దీనికి మీనింగ్ ఒకటే. ఏమిటో ఇక్కడ పశ్చాత్ అన్నారు, అక్కడ పూర్వకాహ అన్నారని ఎవరైనా చూస్తే ఆ పుస్తకం కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకు తెలియాల్సింది ఏంటి? పూర్వపదము ఎండింగ్ విత్ గాణాన అండ్ దానికి ముందర ఉండే అక్షరం హ్రస్వస్వరం అయి ఉండాలి. తర్వాత ఎనీ స్వరం ఉండొచ్చు ఉత్తర పదము. మరి అప్పుడు ఎలా వస్తుంది అంటే ఈ గాణాన అనే ఈ స్వరం ప్లేస్ అవే రిపీట్ అవుతాయి అన్నమాట. ద్విరుక్తం వస్తుంది, ద్విరుచ్చారణం. దానికి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాము. వీటన్నిటిలో ఈ స్మి అనే చోట కనుక ఇకారం ఉంది, నకారం ముందర ఇకారం ఉంది, పక్కన స్వరం ఉండాలి. ఇక్కడ కూడా మీకు ఇవన్నీ కనపడుతున్నప్పటికీ అనునాసికలే కనపడుతున్నప్పటికీ మీకు అనునాసిక సంధికి ఉత్తర పదంలో కంపల్సరీ అనునాసికే ఉంటుంది. మన గౌడాగమ సంధికి ఉత్తర పదంలో స్వరం ఉంటుంది. అండ్ డబల్ నాల్ వస్తూనే ఉండే ఎగ్జాంపుల్స్ మనకి ఎక్కువ కనపడుతుంటాయి. సర్వస్మిన్నపి, కస్మిన్నపి ఇలాంటివన్నీ ఎక్కువగా రుదన్నాగద వీటన్నిటిలో నకారం ఎక్కువ కనపడే ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉంటాయి. వాటిల్లో మీరు ఎలాగ కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోవాలి అంటే ఉత్తర పదంలో స్వరం ఉంటే అప్పుడు మీకు అది విరుక్త నకారం వచ్చిందంటే గమనాగమం. అలా కాదు, విరుక్త నకారం వస్తోంది బట్ ఉత్తర పదంలో ఏముండాలి అప్పుడు అనునాసిక ఉంటే అది అనునాసిక సంధి అవుతుంది. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మిగతాదంతా వచ్చేసినట్టే. సో గౌడాగమ సంధిలో డబల్ గా కనిపిస్తాయి. ప్రత్యంగాత్మ అన్న ఎక్కువగా కనిపించేవి ఈ నకారాలే రిపీట్ అయ్యేవి, అంటే డబల్ నాలే ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సుగుణీసహ మిగిలితే సగుణీసహ అలాంటిదేదో ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒకటి అది ఇచ్చారు, నెక్స్ట్ ఏమో ప్రత్యంగాత్మ, ఉదంగాత్మ, ఉదంగిహ ఇలాంటివి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో ఎక్కడైతే ఆ ద్విరుక్తంగా కనపడిన చోట మీకు గమనాగమానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ప్రొవైడెడ్ ఉత్తర పదం స్వరంతో స్టార్ట్ అవుతుంటే. ఆ విడ తీసుకోవడం ఒక్కటి మాత్రం చూసుకోవాల్సిందే. దీనికి ఏమి వేరే ఏమంటారు షార్ట్ కట్ ఏమీ లేదు దీనికి వేరే, రైట్? ఇకపోతే పూర్వ సవర్ణం. దీనికి బండ గుర్తు ఉత్తర పదం హాతో స్టార్ట్ అవుతుంది. ఉత్తర పదం మొన్ననే చెప్పుకున్నాం కదా, ఇది ఉత్తర పదం హాతో స్టార్ట్ అవుతుంది. అండ్ ముందరవన్నీ గజడ దెబ్బలు ఉంటాయి. గజడ దెబ్బలతో ఎండింగ్ ఉత్తర పదం పూర్వ పదము అండ్ ఉత్తర పదం ఏమో హాతో స్టార్టింగ్. ఏమవుతుంది? ఈ గజడ దెబ్బలకి మహాప్రాణ అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ హా ఆ అక్షరాలతో రీప్లేస్ అవుతుంది. హాకి కనుక మాత్రలు ఉంటే హా, హీ, హూ, హే ఏ ఉంటే మొత్తానికి కలిపి ఆ మాత్రలు వస్తాయి. ఇవి ఎలా రాయాలి సంయుక్త అక్షరాలు అనేవి కూడా మనం చూసాం మొన్న, రైట్? సో బండ గుర్తు ఏంటి పూర్వ సవర్ణానికి? హా. ఇప్పుడు ఈ పేరు చూడండి, పూర్వ సవర్ణ. ఇక్కడ కండిషన్ ఏమో ఉత్తర పదంలో హా ఉండాలి. వచ్చే పదాలు ఎలా వస్తున్నాయి, వచ్చే అక్షరాలు ఎలా వస్తున్నాయి? పూర్వ పదంలో ఉన్నటువంటి వాటికి సవర్ణాలు అంటే గా ఉంటే అదే దీంట్లోని వర్గ చతుర్థాక్షరం వస్తుంది. ఏ వర్గంలో తృతీయాక్షరం వస్తుందో ఆ హా ప్లేస్ లో పూర్వ సవర్ణ అంటే పూర్వ పదంలో ఉన్నటువంటి వర్ణానికి సవర్ణాక్షరం వస్తుంది, అంటే ఘా వస్తుంది. దేంట్లో? హా ప్లేస్ లో వస్తుంది. సో ఆ మామూలు గాని ఈ ఒత్తు గాని కలిపినప్పుడు ఎలా రాయాలి సంయుక్తాక్షరాలు అనేవి మనం చూసాం ఆల్రెడీ. సో ఇలా రాసుకుంటే దీన్ని పూర్వ సవర్ణ. ఓకే, పూర్వ సవర్ణ. ఇంకపోతే మిగిలింది ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మనం చూసేసాం ఆల్రెడీ. ఇంకా మిగిలింది చకారం, ఛత్వం. ఛత్వంలో మీకు ఛ అనేది సెపరేట్ గా ఎక్కడ చుత్వంలో కనిపించడానికి కొంచెం ఛాన్స్, చుత్వంలో కూడా మీకు చకారంతో ఎగ్జాంపుల్ ఎక్కడ ఇవ్వలేదు. ఓకే, మృచ్చకటకం ఇచ్చినా కూడా తా శా విడివిడిగా అంటే చా శా విడివిడిగా రాశారు. మృచ్చకటికం అనే రాశారు మీ చుత్వ సంధిలో ఎగ్జాంపుల్ కి. కానీ ఛా కనపడుతోంది ఎక్కడైతే అయితే అవుతుందో అంటే చకారం వస్తుందంటే ఛత్వము. ఎలా వస్తుంది? శకారం ప్లేస్ లోనే ఛా వస్తుంది. ఛా ఎప్పుడు కూడా ఎక్కడ వస్తుంది? శకారం ప్లేస్ లో వస్తుంది. అంటే దీనికి బండ గుర్తు ఏంటంటే పూర్వ ప్రథమ వ్యంజనం, వర్గ ప్రథమ వ్యంజనం కచ్చట తప్పలతోటి ఎండ్ అవ్వాలి మాట. ఉత్తర పదము శకారంతో స్టార్ట్ అవ్వాలి. శకారం ఒక్కదాంతో పలకలేం కాబట్టి దాంతో శకారంతో ఏదైనా సరే మాత్రలు ఉండాలి. షా, సి, సో, స్లో ఏదైనా ఉండాలి. లేదు యారాలావాహ ఉండాలి శకారంతో పాటుగా. అంటే
స్యేన అన్న చోట స్యా వచ్చిందా, శ్లోక స్లో వచ్చిందా, శ్రోత్ర అనే చోట స్ర వస్తుందా, లేదు శ్వేత అనే చోట స్వ వచ్చిందా, అట్లా ఏదైనా చకారంతో పాటుగా ఒక స్వరం గాని లేదా యారాలవ హా గాని వచ్చేట్టుగా ఉండాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, పూర్వపదము మారదు, ఉత్తర పదంలో శకారం ఒక్కటే మారుతుంది, ఆ శా ప్లేస్ లో ఛా వస్తుంది. శ్లోక అంటే శ్లోక అవుతుంది, శ్వేత అంటే శ్వేత అవుతుంది, ముందు అలాగే ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్స్ కూడా చూసాం మనం డైరెక్ట్ గా ఇంకా వేరే ఏమి ఇన్వాల్వ్ అవ్వకుండా డైరెక్ట్ గా చత్వం వచ్చే ఎగ్జాంపుల్స్ చూసాం మనం. ఏంటి చూసాం, విక్షంకర వాక్శస్త్రం. వీటిల్లో మీకు ఎక్కడ ఇంక వేరే ఏమీ లేవు, కచ్చడి తప్పలతో ఎండ్ అవుతున్నాయి, కాటా ఉన్నాయి ఎండింగ్ లో, శకారంతో స్టార్ట్ అయింది, డైరెక్ట్ గా శకారంకి చకారం వచ్చేస్తుంది, డైరెక్ట్ కలిపి రాసేస్తాం అంతే. బట్ దీంట్లో ఇంకో కేసు ఏమొస్తుంది, శ్చుత్వం కలిసి ఉండే కేసెస్ ఎక్కువ వస్తాయి. శ్చుత్వం కలిసి ఉండే కేసెస్ ఎందుకు, ఇక్కడ ఏమంటున్నాం, కచ్చడ తపలతో ఎండ్ అవ్వాలి అంటున్నాం, అంటే తా కూడా వస్తోంది, అంటే ఏంటి, తవర్గం తా వస్తోంది. కచ్చడి తపలతో ఉన్నప్పుడు తా ఎప్పుడైతే వచ్చిందో శ్చుత్వానికి కూడా అవకాశం ఉంటుంది. ఎక్కడైతే తా ప్లస్ శకారం కలుస్తోందో అక్కడ శ్చుత్వ సంధికి కూడా అవకాశం ఉంటుంది. సో శ్చుత్వం కూడా జరిగినప్పుడు ఏమవుతుంది, వికల్పంగా రెండు రకాలుగా రాసేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పుడు తా ఎండింగ్ లో తా ఉన్నప్పుడు మాత్రం, తా ఉండి ఉత్తర పదం శా తోటి స్టార్ట్ అవుతుంది, అప్పుడు మీకు శ్చుత్వము జరగచ్చు అండ్ దెన్ మన ఛత్వము ఉంటుంది. సో శ్చుత్వం ప్రకారమే రాయాలి అంటే ఉచ్ శ్వాస ఇలా రాయాలి, ఎందుకంటే శ్చుత్వం ప్రకారం తా ప్లేస్ లో చా రావాలి, రైట్. అక్కడతో ఆపేస్తే శ్చుత్వం అయిపోయినట్టు. లేదు ఛత్వం వరకు రావాలంటే ఈ శ్చుత్వము జరగాలి, నెక్స్ట్ మీకు ఛ్వా కూడా రావాలి. ఏమండి చా ఒత్తుంటా కూడా వస్తుంది కదా మనకి, చా ప్లేస్ లో రాయొచ్చు కదా అంటే పలకడం కష్టం, అందుకని ఛత్వం జరగాలంటే ముందు శ్చుత్వం జరిగిన తర్వాత చేస్తేనే మాట ప్రొనౌన్స్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఎక్కడైతే తా ప్లస్ ష వచ్చాయో అక్కడ శ్చుత్వానికి అవకాశం ఉంటుంది, అక్కడతో ఆపేయచ్చు, లేదు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఛత్వం కూడా రాయొచ్చు. సేమ్ ఎగ్జాంపుల్ మృచ్ఛకటికం, రెండు రకాలుగా రాయొచ్చు. మృచ్ఛకటికం తోటి ఆపేస్తే శ్చుత్వం, మృచ్ఛకటికం అని రాస్తే ఛత్వం. శ్చుత్వం జరిగాక ఛత్వం, ఈ మృచ్ఛకటికం అనే పదంలో శ్చుత్వం జరిగాక మళ్ళీ ఛత్వం వస్తుంది. సో ఆ పదం అలా ఏర్పడింది. ఇక్కడతో ఇలా ఇస్తే మీకు ఓన్లీ మృచ్ఛకటికం అని మాత్రమే ఇస్తే కేవలం ఇంతవరకు రాసి శ్చుత్వం అని రాస్తే సరిపోతుంది. మృత్ ప్లస్ శకటికం, మృచ్ఛకటికం, శ్చుత్వం అయిపోయింది అక్కడతో మాట. ఇవి ఈ మధ్యలో రాయటం అనేవి నేను మీకు అర్థమవడానికి రాశాను, కానీ మృచ్ఛకటికం ఇక్కడున్న ఈ వర్డ్ ఇచ్చి శ్చుత్వం ప్రకారం ఉండే ఈ వర్డ్ ఇచ్చి రాయమంటే విడదీసి మృత్ ప్లస్ శకటికం, మృచ్ఛకటికం, శ్చుత్వం అంతే మీరు రాయాల్సింది. ఓకే, లేదు మృత్ శకటికం అని విడివిడిగా ఇచ్చారు, దీని సంధి కలపమన్నారు అనుకోండి, డైరెక్ట్ గా ఇవి రాయక్కర్లా, ఈ మధ్యలో రాయక్కర్లా, డైరెక్ట్ గా ఈ పదం రాసి మృచ్ఛకటికం అని రాసి శ్చుత్వం అని రాసినా పర్వాలా, లేదు మృచ్ఛకటికం అని రాసి శ్చుత్వం కామా ఛత్వం అని రాయాలి. ఈ పదం ఏర్పడాలి అంటే శ్చుత్వంతో పాటు ఛత్వం రెండూ జరగాలి, ఈ మృచ్ఛకటికం అనే మాట ఏర్పడాలి. విడదీయమని ఇచ్చినప్పుడు ప్రాబ్లం లేదు, ఎలా ఇచ్చారో చూసుకుని దాని ప్రకారం ఏదో ఒక సంధి రాస్తే సరిపోతుంది. కలపమని ఇచ్చినప్పుడు మాత్రం ప్రాబ్లం, ఎక్కడతో రాస్తారు మీరు అనేది చూసుకో. అలాగే ఇక్కడికి వచ్చేసరికి 3 వచ్చినాయి. ఎప్పుడు ఈ దకారంతో ఉంది, ఇది తవర్గాక్షరం. దకారం అనేది మనకి మామూలుగా ఛత్వానికి ఛత్వం నియమం ఏంటి, ఛత్వానికి నియమం ఏంటి, మనకి ప్రథమ వ్యంజనమే ఉండాలి, అంటే కచట తప్పలే ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏమైంది, దా ఉంది, మరి ఇది ఎట్లాగా జస్టిఫై చేయాలి, శ్చుత్వ సంధి జరగాలి. మామూలుగా అయితే మనకి తద్ ప్లస్ శివ ఉందనుకోండి, దా అనేది తవర్గాక్షరము కాబట్టి సకార తవర్గాలు, శకార చవర్గాలు ఓకే, శ్చుత్వానికి పర్ఫెక్ట్ గా సరిపోతాయి కండిషన్స్. సో దాని ప్రకారం ఏమవుతుంది, మీకు తద్ శివ కాస్త తజ్ శివ అయ్యి మీరు డైరెక్ట్ గా ఇక్కడ మీరు తజ్ శివ అని రాయొచ్చు, తప్పులేదు. తజ్ శివ శ్చుత్వానికి ఎగ్జాంపుల్ తజ్ శివ అవుతుంది. కానీ తజ్ శివ మళ్ళీ ఇంకా మార్పు చెందడానికి అవకాశం ఉంది, ఎట్లాగా చర్తం ప్రకారం గజడ దెబ్బలు కచ్చడ తప్పులు అవుతాయి, కాబట్టి తజ్ శివహాని తజ్ శివ మార్చుకోవచ్చు. అప్పుడు ఏమైంది, చత్వం దీనికి కూడా రాయొచ్చు, తజ్ శివ అని రాసుకోవచ్చు, చర్తంతో అక్కడతో ఆపేసుకోవచ్చు.
ఇంకా ఒక స్టెప్ వెళ్ళొచ్చు. ఈ శాన్ కూడా మారిస్తే ఇంకా పలకడానికి వీలుగా ఉంటుంది. తజ్శివహ పలకడం కష్టం. తత్శివహ పలకడం కష్టం. తత్శివహ అనడం ఈజీ. సో అది వచ్చేందుకు ఎలా జస్టిఫై చెయ్యాలి? ఆ పదం రావడాన్ని, ఆ వ్యుత్పత్తిని ఎలాగా ఇది చెయ్యాలి అంటే ఇలా వస్తాయన్నమాట రూల్స్. గుడ్డెదు చేలో పడ్డట్టు అలాగే వచ్చేస్తుంది అనడానికి లేదు. ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తాము? ఇలా ప్రూవ్ చేయాలి. సో ఇప్పటికొచ్చేసరికి తచ్చివహ చత్వం అయింది. సో తచ్చివహ అనే మాట రావాలి అంటే ముందర శ్చుత్వము, చత్వము ఆర్ ఫస్ట్ చత్వం, శ్చుత్వం ఎలా అయినా జరగచ్చు. జరిగిన తర్వాతే అప్పుడు చత్వం వస్తుంది. సేమ్ విత్ నటత్ శంకర, ఇది కూడా అంతే. శ్చుత్వం జరిగి చత్వం ఆర్ చత్వం జరిగి శ్చుత్వం జరిగాక చత్వం వస్తుంది. రైట్. సో ఇది మీకు ఏమంటారు? సంధులు, హల్ సంధులు. కొంచెం ఏమన్నా క్లియర్ అనిపిస్తుంది కొద్దిగా. ఇంకోటి మీకు బండ గుర్తు బాగుంది చెప్తానండి. మేడం. మీరు చెప్పిన బండ గుర్తులు నేను క్రోడీకరించి చెప్తానండి. ఒక్క నిమిషం టైం. చెప్పండి. ఉత్తర పదాలు చూసుకుని డిసైడ్ అయిపోయేవి 3 ఉన్నాయండి. సకారం ఉత్తర పదంలో ఉంటే చతుస్సంధి, ఛత్వసంధి. హకారం ఉంటే పూర్వ సవర్ణ సంధి. అనునాసికం ఉంటే ఉత్తర పదంలో ఉంటే అది అనునాసిక సంధి కంపల్సరీగా. అలా పూర్వపదంలో చూసి డిసైడ్ అయిపోయేవి 3 ఉన్నాయండి. మకారం ఉంటే పూర్వపదంలో అనుస్వార సంధి. అనుస్వారమే ఉంటే పూర్వపదంలో అది పరసవర్ణ సంధి. అలానే జ్ఞా నా ఉంటే అది నముడాగమ సంధి. నముడాగమ సంధి. ఇలా ఇది కాకుండా కచ్చటి తప్పులు గజడి దెబ్బలు అయ్యేది, గజడి దెబ్బలు కచ్చటి తప్పులు అయ్యేవి. అవి జస్త సంధి, చర్త సంధి. ఇక్కడికి 8 అయిపోయినాయండి. ఇవి 2 కాకుండా మీరు 2 చెప్పారు. ఒకటి శ్చుత్వ సంధి బై నేమ్ శాచు, ఇంకోటి శ్చుత్వ సంధి షాటు. అంతే. అది అండి మీరు చెప్పిన బండ గుర్తులుగా నేను అలా రాసేసుకున్నాను. 10 క్లాసులు కష్టపడ్డా అనవసరంగా నేను. లేదు 10 క్లాసులు చెప్పేసారు సార్. లేదు. అబ్బా 10 క్లాసుల్లోంచి నాకు 10 మాటలు అయితే ఇక్కడ గుర్తుపట్టలేదు. నేను 10 క్లాసులు అంటే 13 30 గంటలు చెప్పారు మీరు. లేదు 10 క్లాసులు గొంతు చించుకుని చెప్తే 2 నిమిషాల్లో చెప్పేశారు. ఇదే అలసందులు, ఇంతకు మించి ఏం లేదు పొండి అని చెప్పేశారు. వెరీ గుడ్, బాగుంది. మీరు అలా చెప్పబట్టే మేము ఇలా అర్థం చేసుకున్నామండి. మీ టీచింగ్ ప్రభావం మేడం. పోలేండి మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు క్లారిటీ వచ్చింది ఇప్పుడు మీరు చెప్పాక. అంటే అప్పటి నుంచి రోజు క్లారిటీ వచ్చిందండి, అర్థం అయింది బాగాను. చాలా బాగా చెప్పారు. 2 పదాలు ఉండాలి, మకారంతో ఎండ్ అవ్వాలి, అయితే అది అనుస్వారము అని అట్లాగా నాకు ఆ క్లారిటీ వచ్చింది. నాకంటే కాన్సెప్ట్ తెలియకుంటే నేను అలా బైహార్ట్ చేయలేదు. మీ కాన్సెప్ట్ బాగా ఇప్పుడు నాకు అర్థమే. అది ఓకే. ఎస్ రాజేశ్వరి గారు. కానీ లాస్ట్ లో ఈ చక్ర సంధి వల్ల మొత్తం కొంచెం కన్ఫ్యూజన్ అప్పుడు స్టార్ట్ అయిందని అర్థమైంది. అంటే అది వస్తుంది ఇది వస్తుంది అన్న తర్వాత మాకు అంటే ఫస్ట్ లో మీరు చెప్తున్నప్పుడు ఒక్కొక్క సంధి బాగానే అర్థం అవుతున్నది. అలా సంధులు ఎక్కువైపోయి వెళ్ళాం కానీ రాలేదు. అలా అన్ని ఇప్పుడు వెళ్ళాం కానీ రాకపోయాం ఇంటికి. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఎప్పుడు ఎంతసేపు మ్యాథమెటిక్స్ వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉండుంటారు. ఎంతసేపు వేరియబుల్స్ అంటారు, అంటే ఎక్స్లు వైల్ తోటి చెప్తే అర్థం అవదు. ఎక్స్ లో సబ్స్టిట్యూట్ సమ్ వాల్యూ ఇన్ ఎక్స్, సబ్స్టిట్యూట్ సమ్ వాల్యూ ఇన్ వై అని చెప్పినప్పుడు యాక్చువల్ గా అర్థం అవుతుంది. ఓహో ఇలా అయిందా ఇది అని. ఎంతసేపు ఎక్స్లు వైలు చూస్తే ఎన్ని ఎక్స్లు ఉన్నాయో తెలియదు, ఎన్ని వైలు ఉన్నాయో అర్థం కాదు అక్కడ. సో నియమం కూడా అంతే. కాన్సెప్ట్ ఎప్పుడు చెప్పినా రఫ్ గా ఉంటుందండి. అంటే ఆ టర్మినాలజీ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ పరమైన ఇప్పుడు ఇదే కాదు, ఈ కాన్సెప్ట్ అనే కాదు, మీకు మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ఆర్ ఫిజిక్స్ కాన్సెప్ట్ ఆర్ కెమిస్ట్రీ ఏదైనా సరే జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. వర్గీయ వ్యంజనాలు, కర్కశ వ్యంజనాలు, ప్రథమ వ్యంజనాలు. ఈ వ్యంజనాలు అనేసరికి ముందు కూరలు పప్పులు గుర్తొస్తాయి, తర్వాత మిగతా విషయాలు గుర్తొస్తాయి. సో ఇవన్నీ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. వ్యంజనం, కర్కశ వ్యంజనం అనేది చెప్పకుండా కఖ చ తథ అని చెప్పాను, అది వేరుగా ఉంటుంది. రైట్. సో టర్మినాలజీ ఎప్పుడు డిఫరెంట్. అదే మీరు అండ్ ఇంకోటి ఏమవుతుందంటే ఈ కాన్సెప్ట్స్ అనేవి ఎప్పుడు కూడా ఎట్లా వస్తాయి, చాలా ఫాస్ట్ గా. అంటే మనకి తెలిసిన వొకాబులరీ చాలా చాలా లిమిటెడ్. ఎంతమందో కవులు, ఎంతమందో రచయితలు పెద్ద పెద్ద గ్రంథాలు, కావ్యాలు రాసిన అక్కడ ఏం పదాలు ఉన్నాయో మనకు తెలియదు. వాటన్నిటిని తీసుకొచ్చి జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ తయారు చేస్తారు, రూల్స్ అనేవి పెడతారు. రైట్.
బట్ మనకొచ్చే ఎగ్జాంపుల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనమే చూసాము చాలా వాటిల్లో వర్గీయ వ్యంజనాలు అన్న చోట్ల ఎక్కడ 4 రకాలు కనపడవు. ఎంతసేపు చాట ఇవే కనపడతాయి. ఏవి కనపడవు. అనునాసికలు అన్న చోట కూడా ఎక్కడ మిగతావి కనపడట్లా. ఎక్కువగా నాలు, మాలే కనపడతాయి. నాలే ఎక్కువ కనపడతాయి. సో ఇవి అంటే వాడుకలో ఉండే పదాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని ఇవి కాన్సెప్ట్స్ గా తెలుసుకుని క్లారిటీ వస్తే పర్వాలేదు. లేదనుకోండి కొంతే క్లారిటీ ఉంటుంది అనుకున్నప్పుడు మాటల్ని ప్రాక్టీస్ చేయాలి. మీకు పుస్తకంలో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చాలు. అంతకంటే అసలు మీరు ఏ పుస్తకం తీసుకున్నా అంతకంటే ఎగ్జాంపుల్స్ ఎక్కడ ఎక్కువ ఇవ్వరు. ఓకే. మీరు ఈవెన్ అష్టాధ్యాయి సూత్రాలు వీటికి ఉంటాయి కొన్ని సూత్రాలు. అది మీరు ఓపెన్ చేసి చూసినా సరే మీకు అట్లాగే మీకు ఉంటాయన్నమాట. అలాగే ఇవే ఎగ్జాంపుల్స్ వస్తాయి. వాటినే వాళ్ళు కొంచెం మనకు అర్థమయ్యే రీతిలో పుస్తకాల్లో రాస్తారు. డైరెక్ట్‌గా అష్టాధ్యాయి చూస్తే అసలు మనకేం అర్థం కాదు కాబట్టి. సో మాటలు ఇప్పుడు మీరేం చేయండి, ఇప్పుడు కొంత ఐడియా వచ్చింది కాబట్టి ఎగ్జాంపుల్స్ అన్నీ తీసుకొని 1కి 4 సార్లు రాసుకోండి. ఫస్ట్ అంతా ఏం చేసుకోవచ్చు మీకు ప్రాక్టీస్‌కి చెప్తున్నా. పుస్తకం పెట్టుకొని ఫస్ట్ ఓన్లీ కలిపున్న మాటలన్నీ రాసేసుకోండి. ఊరికనే కలిపున్న మాటలన్నీ రాసి విడదీయడం రాయకండి, చూడకండి. ఓన్లీ కలిపున్న మాటలే తీసుకోండి. మొత్తం ఈ పుస్తకంలో ఉన్నవే ఇంకెక్కడే వద్దు. అభ్యాసంలో ఇచ్చినవి, సెంటెన్స్‌ల్లో ఇచ్చినవి ఓన్లీ ఆ మాటలు ఒక్కటే రాయండి. కలిపున్న మాటలు రాసి నెక్స్ట్ ఏంటి విడదీసున్న మాటలు రాసుకోండి. ఒకసారి కలిపున్న మాటలన్నీ రాసేసి పుస్తకం మూసేయండి. ఓ రోజంతా పుస్తకం మూసేయండి. నెక్స్ట్ డే కూర్చొని దాన్ని విడదీయడానికి సంధి పేరు ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఇలా అయిపోతుంది. మళ్ళీ ఓ వారం బ్రేక్ ఇచ్చేయండి. ఈసారి ఏం చేస్తారు రివర్స్. విడదీసి రాసుకోండి మొత్తం అన్ని. పుస్తకం మూసేయండి. 2 రోజులు వదిలేయండి. ఆ తర్వాత మళ్ళీ కలిపి పేరు రాయడానికి ట్రై చేయండి. వచ్చేస్తాయి మీకప్పుడు. ఇక డౌట్ రాదు. ఎందుకంటే మిమ్మల్ని సంధి సూత్రం వ్యంజనము లేకపోతే మృదు వ్యంజనము లేకపోతే అనునాసికలు వర్గీయ ఇలాంటి టర్మినాలజీ ఎక్కడ అడగరు మిమ్మల్ని పేపర్‌లో. సంధి విడదీసి పేరు రాయాలి. సంధి కలిపి పేరు రాయాలి. ఇదే కదా మిమ్మల్ని అడిగేది. సో రాయాల్సిందేంటి మొత్తం ఉన్న వర్డ్స్ అన్నీ రాసేసుకోండి. అన్ని సంధులవి రాసేసేయండి. జంబుల్డ్‌గా రాసేసుకోండి కావాలనుకుంటే. అన్నీ ఒకే వరుసగా కాకుండా. రాసేసుకొని ఏం చేస్తారు వదిలేసేయండి. తర్వాత విడదీసి సంధి ఇవి చేస్తే చాలండి మీరు. అంతకు మించి అవి పర్ఫెక్ట్ అయిపోతే చాలు. ఇంక వేరే అక్కర్లేదు. ఇంక చాలా టైం ఉంది మీ ఎగ్జామ్‌కి కాబట్టి అవి పర్ఫెక్ట్ అయిపోతే చాలు. ఒక హల్ సంధుల్లోనే ఈ రకమైన కన్‌ఫ్యూజన్ వస్తుంది. మళ్ళీ విసర్గ సంధి అలా అనిపించదు. విసర్గ సంధి ఈజీగానే అనిపిస్తుంది. రైట్? ఇప్పుడు క్లియరా? పర్వాలేదా? మేడం ఒక చిన్నదండి. ఇప్పుడు చత్వ సంధిలో లాస్ట్ సంధిలో మనకి ముందు స్థుత్వం అయినా రావచ్చు, చత్వం అయినా రావచ్చు అన్నారు కదా. అంటే ముందు ప్రథమ అదే వ్యంజన వర్గీయ వ్యంజనంలో మొదటి అక్షరమే ఉండాలని లేదా? ఏదైనా ఉండొచ్చా పూర్వపదంలో? ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు చత్వ సంధిలోను ముందు స్థుత్వం అయినా రావచ్చు, చత్వమైనా రావచ్చు అన్నారు కదా. ఏదో ఒకటి ముందర రావచ్చు అన్నారు. ఏదో ఒకటి ఎందుకు వస్తుంది అంటే వర్గీయ వ్యంజనాల్లో మనకేమి పర్టికులర్ గా ఇదే రావాలని లేదా? ఏదైనా ఉండొచ్చా? ఒక్క నిమిషం ఆగండి. ఇందాకే మనం తీసుకున్నటువంటి తత్శివహారే తీసుకున్నాం. దాంట్లో 2 చత్వం వచ్చే ముందు చత్వం వచ్చింది, శ్చత్వం వచ్చింది. మొన్న కూడా మన సుబ్బలక్ష్మి గారికి ఇదే వచ్చింది. మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం క్లాస్‌లో. తద్దు శివః ఉందండి. సపోజ్ నేనే ఆర్డర్‌లో పెట్టాను. తద్దు శివః ఉన్నప్పుడు ముందు నేనే ఆర్డర్‌లో పెట్టాను. తద్దుని ఫస్ట్ శ్చత్వం చేశాను నేను. మీరు శ్చత్వం చేశారు ముందు. ఉండండి. ఒకటి చెప్పనివ్వండి నన్ను. మీరు ఒకటి అడిగారు కదా నన్ను చెప్పనివ్వండి. తద్దు శివః నేను ఫస్ట్ ఏం రాశాను మీకు రాయడం ఏం రాశాను? తద్దు శివః ఉన్నప్పుడు ముందు దకారం కనపడుతోంది. ఫస్ట్ మనకు తెలిసేదేంటి చూడంగానే కనిపించేది దకారము, శకారము 2 యాడ్ అవుతున్నాయి కాబట్టి శ్చత్వానికి వీలుగా ఉంది కాబట్టి తద్దు కాస్త తజ్జు అవుతోంది. తజ్జు శివః శ్చత్వం అయింది అన్నాను. శ్చత్వం అయింది అన్నాను. లేదు దాని తర్వాత చత్వం చేశాను నేను. అంటే గజడ ఒక్క నిమిషం అండి. ఎవరో మెసేజ్ పంపిస్తున్నారు. ఓకే. సో ఇదే మళ్ళీ చూపిద్దాం ఉండండి. మళ్ళీ నేను నోటితో చెప్పే కంటే ఇది తేలిక నాకు. దిస్ ఈజ్ ఈజియర్ ఫర్ మీ. ఇదే ఉందండి. నేను ఎదురుకుండా నాకు ఫస్ట్ శ్చత్వం కనిపిస్తుంది కాబట్టి నేను శ్చత్వం చేసేసాను. తర్వాత దాన్ని జాని చా గజడ దబలు కచట దబలు అవడం చత్వం కాబట్టి చేశాను. చివరికే చత్వం వస్తుంది. సో మీరేమన్నారంటే ఇది ఎలా వస్తుంది ముందుకి అంటున్నారు కదా. చత్వం రావాలి అంటే కంపల్సరీ అలా కాదు. ముందు చత్వం కూడా చేయొచ్చా? తర్వాత శ్చత్వం అవుతుందా? అలా ఎలా అవుతుంది అని. అదే ఈ ఇది ఆర్డర్‌లో ఇలాగే అవుతుంది కదా.
ముందర శుత్వం వచ్చి తర్వాతనే చత్వం అవుతుంది కదా. ఈ ఆర్డర్ దీంట్లో మారడానికి లేదు కదా. ఒకవేళ ఆర్డర్ మారితే ఏమవ్వాలి? అంటే అలా మార్చడానికి, ఎందుకంటే అక్కడ దకారం ఉంది కదా తద్దులో, ఖచ్చితంగా అది శుత్వమే అవ్వాలి. ఫస్ట్ లెటర్ రావాలంటే శుత్వమే అవ్వాలి. ఫస్ట్ లెటర్ రావాలంటే అలా కాదు, తద్దు బదులు తత్తు అక్కడ- రాస్తే అక్కడ- అప్పుడు ముందు తత్ చత్వం రాస్తే చేస్తే తత్ శివః. తత్ శివః అవుతుంది. ఇప్పుడు మనకి కొన్ని చోట్ల ఉత్తు వచ్చింది, కొన్ని చోట్ల ఉద్దు రాసాం మనం. తద్దు కూడా అట్లాగే రాస్తే అప్పుడు ఓహో. అలా తద్దల్లా వచ్చింది తత్ పాయింట్. అవుతుంది, తత్తల్లా మళ్ళీ అప్పుడు తచ్చు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు తీసుకుంటే తద్దు శివహ ఉంది, ఇలాగే ఉంది. తచ్చివహ ఉందా ఏముందో పక్కన పెట్టండి. వచ్చిన రెండు మాటలు ఇవి. ఇచ్చిన రెండు మాటలు ఇవ్వాలన్నప్పుడు మీకు ఈ చత్వం అవడానికి ఎందుకు అవదు? చత్వము దీంట్లో అవుతుందా అవదా? చత్వం అవడానికి అవకాశం ఉందా లేదా? చత్వం లేదండి. అంటే ఏంటి? కాదు, చత్వం అంటే అంటే అవుతుంది. అవుతుంది. దకారం మొదటి అక్షరం తా కింద రావాలంతే. అది మాట మారుతుంది అంతే. మీరు చత్వం చేశారనుకోండి, ఫస్ట్ తద్దు శివహ కాస్త తత్ శివహ అవుతుంది చత్వం ప్రకారం. అప్పుడు చత్వం ప్రకారం ఏమవుతుంది? తత్ శివహ కాస్త తచ్చు శివహ అవుతుంది. అవును, జస్ట్ జంబుల్ అవుతుంది. ఓకే, మాటలు అర్థం. మారుతాయి అంతే. మీకు ఇక్కడే రాసి చూపిస్తాను ఉండండి, నేను ఒక్క నిమిషం. ఇక్కడే ఉంటే ఇక్కడే రాసి చూపిస్తాను ఉండండి. ఇదే ఉంది కదా, ఇప్పుడు దీని ప్రకారమే రాస్తాను. ఆర్ ఇది కూడా రాసుకోవచ్చు. ఫస్ట్ చత్వం వస్తే ఏమొస్తుంది? తద్ శివః ఈజ్ ఈక్వల్ టు ఇది చత్వం మీకు. ఓకే, కనబడట్లేదా? కనపడుతుంది కనిపిస్తుంది. ఇది చత్వం కరెక్ట్ అవుతుంది. వచ్చిందమ్మా. లేదు, స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుంటుందిలేండి అప్పుడు. అదే అదే. ఓకే, ఇది చత్వం వస్తుంది. ఓకే, అలాగే కిందది ఏం మారుతుంది అప్పుడు? నెక్స్ట్ ఫస్ట్ చత్వం చేస్తే ఎలా వస్తుందో చెప్తున్నా. అప్పుడు ఏమవుతుంది? తత్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది? తచ్చు శివః అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇదే సేమ్ తత్ ప్లస్ శివః ఈక్వల్ టు ఏమవుతుంది? టచ్ అవుతుంది. టచ్ అవుతుంది. ఇదే సంధి అవుతుంది, చత్వం. చత్తు సంధి. ఇది చత్వం వస్తుంది. రెండిట్లో ఏది జరిగినా కూడా చివరికి వచ్చేది తచ్చు శివః అనే వస్తుంది. చూసారా మీరు? రైట్. మీకు రెండిట్లో ముందు చివరి మాట తచ్చు శివ, ఎందుకు తచ్చు శివః అనే వచ్చి తీరాలి? ఎందుకు? చత్వం ప్రకారం కచ్చడి తప్పలే ఉండాలి ఇక్కడ. ఇంకోటి ఉండడానికి లేదు, ఛాన్స్ లేదు. మీకు ఫస్ట్ చత్వం జరిగితే ఇలా మారుతుంది, నెక్స్ట్ చత్వం జరిగి తచ్చు శివః అనే వస్తుంది. లేదు, ఫస్ట్ చత్వం జరిగితే ఇలా వస్తుంది, తత్తు శివః అవుతుంది. తర్వాత చత్వం ప్రకారం తచ్చు శివః అవుతుంది. ముందు అది జరిగి ఇది జరిగినా పర్వాలా, ఇది జరిగినా పర్వాలా, చివరికి వచ్చే మాట మాత్రం తచ్చు శివః ఇదే మాట వస్తుంది. ఇక్కడి నుంచి చత్వం వస్తుంది. మేడం, ఈ స్లైడ్ కూడా పంపించరా మాకు కొంచెం? అంటే ఇప్పుడు నేను నాకు ఇది టైప్ స్క్రీన్ చేసినంతా షాట్ నేను సేవ్ చేయాలి, అంతేగా మీ బాధ. సరే, చేస్తానండి. ఎందుకు ఇంత చేసిన వాళ్ళు ఈ కాస్త చేయడానికి పెద్ద సమస్య ఏం కాదు కదా. ఇంత చేసిన నాకు కూడా కొంచెం పంపిస్తే నాకు ఉపయోగంగా ఉంటుందండి. నాకు ఎందుకంటే కొంచెం స్లో, నేను క్యాచ్ చేయడంలో. అన్ని పంపించాను కదండి ఆల్రెడీ, గ్రూప్ లో ఎప్పుడో పంపించాను. ఇప్పుడు ఓన్లీ వ్యంజన సంధులు ఒక్కటే నేను సెపరేట్ గా ఇప్పుడు చెప్తున్నా, కానీ అన్ని ఆల్రెడీ వచ్చేసాయి మీకు గ్రూప్ లో. విడివిడిగా వచ్చాయమ్మా. ఇది ఒకటే ఇది కాన్సన్ట్రేటెడ్ గా ఉంది కదా. పంపిస్తాను. ఇంకా దీనికి అలా రాయక్కర్లేదు కదా. దీనికి రాస్తే దీనికి రాసినట్టే కదా, మీకు తెలుసు కదా. నేను చేసుకుంటాను. నేను పంపిస్తానండి. ఇప్పుడు ఇప్పటికైతే ఇది సేవ్ చేసేసి నేను మళ్ళీ పంపిస్తానండి PDF చేసినప్పుడు. ఒక చోట ఉంటే మీకు చూసుకోవడం సులువుగా ఉంటుందమ్మా. పంపిస్తానండి. నేను చెప్తున్నా, దాచుకుని నేను ఏం చేస్తాను, కట్టుకుపోతాను, అదేమన్నాను. పంపిస్తాను, అది కూడా పంపిస్తాను.
రైట్? దాచుకుంటే ఇంకొకరికి పంచుతారండి, అంతకన్నా ఏం లేదు మీ దగ్గర ఉంటాను. అది ఎలాగో ఉంటుంది. పంపించకుండా నేనేం చేస్తాను? ఏమి చేయలేను కదా! రైట్? సో ఇప్పుడు అర్థమైందా? కొంచెం క్లారిటీ వచ్చిందా? యెస్ ఝాన్సీ గారు ఏదో డౌట్ వచ్చింది. రండి చెప్పండి. మేడం ఇక్కడ ఫస్ట్ చత్వ సంధిలో కచ్చట తప్పులు ఏదైనా రావచ్చు అన్నారు కదా, ఫస్ట్ ప్రథమాక్షరాలు చత్వ. చత్వ ఇప్పుడు తత్తు తచ్చుగా మారింది. తత్తు ఉన్నా కూడా అది తా కూడా ప్రథమాక్షరమే కదా. ప్రథమాక్షరమే కరెక్టే. కానీ తత్ శివః వచ్చినప్పుడు తత్ శివః అని పలకడం ఎంత కష్టం. అక్కడ తా బదులు అక్కడ తత్ శివ అని రాయకూడదా? ఎలా? అదే చెప్తున్నా. తత్ శివః ఉన్నప్పుడు మీరు చెప్తున్నది ఏంటి? తత్ శివః కరెక్ట్. వర్గ ప్రథమాక్షరం తకారమే ఉంది, శివః ఉంది, కరెక్టే. రూల్ సరిపోయింది. ఇప్పుడు దాని ప్రకారం పూర్వపదం మారదు కదా, శివః శివః అవుతుంది. అప్పుడు తత్ శివః అని పలకగలరా? ఓహో, అందుకని చకారంగా అది ఎప్పుడు మళ్ళీ రిపీట్ అయ్యే మాట ఏంటి? వ్యాకరణం ముందు పుట్టలేదు, భాషే ముందు. సో భాష ప్రకారం దాన్ని డీవియేట్ అవ్వకుండా జస్టిఫై చేసుకుంటూ రావాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ప్రూవ్ చేయాలి. డైరెక్ట్ గా a+b² = a²+2ab+b² అనగానే సరిపోదు, ప్రూవ్ చేయాలి. రైట్? అదనమాట విషయం. ఇప్పుడు అర్థమైందా? ప్రథమాక్షరమే, వర్గ ప్రథమాక్షరం కాదంటలేదు. అలా వచ్చినప్పుడు కూడా తత్ శివః వస్తుంది. మళ్ళీ సెపరేట్ గా పలికినట్టే ఉంటుంది, ఒక మాటగా పలికినట్టుగా రాదుగా. మన ఉద్దేశం తత్ శివః ఒకటే. సంధి ఉద్దేశం ఏంటి? ఈజీగా ఉండాలి, ప్రొనౌన్సియేషన్ కూడా క్లియర్ గా ఉండాలి, ఒకటే పదంలా కనపడాలి, ఎబ్బెట్టుగా కనపడకూడదు. ఇన్ని ఉన్నాయి సంధి ఉద్దేశాలు. మరి అది అచీవ్ అవ్వాలి ఆ గోల్ ని అంటే ఏంటి? ఇన్ని రకాల మార్పులు చెందాలి. సో తచ్చివః రావాలి అంటే మాత్రం మృచ్ఛకటికం, తచ్చివః, నటచ్చంకరః ఇవి రావాలంటే ఖచ్చితంగా ముందర వేరే సంధి జరగాల్సిందే. ఒక చోట శ్చుత్వం ఒకటే జరిగితే సరిపోయింది, ఒక చోట శ్చుత్వము చత్వము కూడా జరగాల్సి వచ్చింది. ఓకేనా? రైట్? ఇంకేమైనా ఉన్నాయా డౌట్లు? సరే, ఒక పని చేయండి. నేను చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేసుకుంటా అంటే మీకు వీలుగా ఉంటే అలా ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 5th లెసన్ లో మనం వదిలేసిన ఎక్సర్సైజ్ ఒకటి ఉందది గుర్తు పెట్టుకోండి, చివరికి చేద్దాం. విసర్గ సంధులు కూడా అయిపోయాక చేద్దాం అది. ఓకేనా? అప్పటి వరకు చేయొద్దు. సో ఈ లోపల ఇవి విని మళ్ళీ ఒకసారో 2 సార్లు 3 సార్లు వింటారో విని అవన్నీ పెట్టుకుని ప్రాక్టీస్ చేసుకోండి. కష్టపడకండి, మరీ ఎక్కువ అంతేం ఉండదు. ఒక్కసారి మీరు ఇది గనక ప్రాక్టీస్ చేస్తే నేను చెప్పినట్టు ఒకసారి మాటలన్నీ రాసుకుని విడదీయడం, సంధి పేరు రాయడం, అండ్ అన్ని విడదీసినవి రాసుకుని కలిపి సంధి పేరు రాయడం ప్రాక్టీస్ చేస్తే వచ్చేసినట్టే, ఇంక వేరే ఏం అక్కర్లేదు. ఓకేనా? రైట్? 6th లెసన్కి వెళ్దాం. ఎక్కడితో అయిపోలే, 6th లెసన్ ఉంది. కొంచెం మంచినీళ్ళు తాగండి పర్వాలేదు. నాకు అందుకనే 40 minutes బ్రేక్. 40 minutes బ్రేక్ అందుకనే ఆనంద్ సార్ అంటూ ఉంటారు, డైరెక్ట్ గా మొత్తం వితౌట్ బ్రేక్ ఆ పెయిడ్ వర్షన్ ఉందండి, దాని క్రెడెన్షియల్స్ తీసుకోండి అంటారు. 40 minutes బ్రేక్ ఇవ్వండి సార్, నేను ఏం చెప్తున్నానో నాకు కూడా అర్థం కావాలి, కాస్త మంచినీళ్ళు తాగడానికైనా ఉంటుంది అంటూ ఉంటారు. కాబట్టి నో. సిక్స్త్ లెసన్ అండి. సిక్స్త్ లెసన్ తీస్తే ముందు సూక్తితో చెప్పుకుందాము. గౌరీ శబ్దం రూపాలన్నీ చదువుకుని రమ్మని చెప్పాను, చూసుకుని రమ్మని చెప్పాను. ఇప్పుడు ఆన్సర్స్ చెప్పకపోతే ఇప్పటి వరకు నవ్వులు కాస్త చక్కగా కేకలు అవుతాయి. సరే, ఓకే. చూడండి, సిక్స్త్ లెసన్ లో మనకి సూక్తి. తాం యోగమితి మన్యంతే స్థిరాం ఇంద్రియ ధారణం. ఓకే, తాం యోగమితి మన్యంతే స్థిరాం ఇంద్రియ ధారణం. తాం దానిని, యోగం ఇది, యోగం అని చెప్తారట దాన్ని, యోగం ఇది మన్యంతే అని అనుకుంటారట. ఏమిటది? దేన్ని అనుకుంటారు? స్థిరాం ఇంద్రియ ధారణం. ఇంద్రియ ధారణం అంటే, ఇంద్రియ ధారణ అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా ధరించడం అంటే ఏంటి? మన వశంలో, మనం కంట్రోల్లో పెట్టుకోవడం. అది ఎలా ఉండాలి? స్థిరాం ఇంద్రియ ధారణం. స్థిరమైనటువంటి అంటే పకడ్బందీగా మన వశంలో, మన కంట్రోల్లో పెట్టుకున్నటువంటి ఇంద్రియాలు, స్థిరంగా ఉంచుకున్న ఇంద్రియాలు అని అర్థం. ఓకే, ఇంద్రియ ధారణ అంటే ఇంద్రియములు అందరికీ ఉంటాయి, ఇంద్రియాలు అందరికీ ఉంటాయి, వాటితో చేసే పనులు అందరం చేస్తాం. కానీ అది స్థిరంగా అంటే
మన వశంలో ఉంచుకోవడం, మన కంట్రోల్లో, మన అదుపులో ఉంచుకోవడాన్నే యోగం అంటారు. యోగ ప్రక్రియ అంటే కేవలం మనం ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నటువంటి యోగాసన ప్రక్రియ కాదు కదా, అష్టాంగ యోగం అంటే చాలా ఉన్నాయి, కలయిక అని అర్థం. సో దాంట్లో ఇది ఇంద్రియాలను నిగ్రహించుకోవడము, నిగ్రహంలో పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. సో ఆ స్థిరమైనటువంటి అంటే మన అదుపులో ఉండేటటువంటి ఇంద్రియ ధారణ ఏదైతే ఉందో అంటే బేసిక్ గా ఇంద్రియ నిగ్రహము, స్థిరమైన ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండడమే యోగము అని చెప్తారు అని అనుకుంటూ ఉంటారు. దాన్నే డిఫరెంట్ మాటల్లో చెప్తుంటారు అంతే. ఓకేనా? అది మనకి సూక్తి. ఇకపోతే ఇప్పుడు స్త్రీలింగ శత్రు ప్రత్యయాల్లో ప్రథమ విభక్తి తెలుసుకున్నాము. పఠంతి అని కొన్నిటికి నకారం వస్తుంది, కొన్నిటికి రాదు. కుర్వతి, శక్నువతి, ప్రాప్నువతి ఇలా కొన్నిటికి నకారం రాదు. పఠంతి, లిఖంతి, పిబంతి ఇలాంటి వాటికి కొన్నిటికి నకారాలు వస్తాయి. నకారం రానివ్వండి, రాకపోనివ్వండి, అవి మాత్రం ఈకారాంత శబ్దాలు. సో ఈకారాంత శబ్దాలంటే అవన్నీ గౌరీ శబ్దం లాగానే వస్తాయి. సో మీకు వెనకాల మీకు అది శబ్ద రూపం కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ద్వితీయ నుంచి మొత్తం అన్ని సప్తమి వరకు అన్ని రూపాలు ఇచ్చారు. ఒక వాక్యం చదువుతూ ఏ విభక్తి ఏమిటో చెప్తూ ఉంటాను నేను, చూడండి. జలం ఆనయంతీం సీతాం శారదా అపి అనుసృతవతి. జలమును తెస్తున్నటువంటి సీతను శారద కూడా అనుసరించింది. ఆనయంతీం సీతాం ద్వితీయ విభక్తి ఏకవచనం. ఓకే, ఆనయంతీం గౌరీం, గౌర్యౌ గౌర్యః వస్తుంది. సో గౌరీం ఆనయంతి, గౌర్యః కాదు గౌరీ వస్తుంది. ఆనయంతీం సీతాం అది ద్వితీయ విభక్తి వచ్చింది, ఏకవచనం. నెక్స్ట్ నిందంతీం స్త్రియం దృష్ట్వా అన్యాః స్త్రియః కుపితవత్యః. స్త్రీ శబ్దానికి స్త్రియం అనేది ద్వితీయ విభక్తి ఏకవచనం, స్త్రియః అనేది ప్రథమ బహువచనం. ఓకే, సో స్త్రీ శబ్దం దానికి నిందంతీం స్త్రియం, సో ద్వితీయ విభక్తి నిందంతీం ద్వితీయ విభక్తి వచ్చింది. స్త్రీం అనరండి, స్త్రీ శబ్దానికి స్త్రియం అని వస్తుంది ద్వితీయ విభక్తి. సో నిందిస్తున్నటువంటి అంటే చెడుగా మాట్లాడుతున్నటువంటి స్త్రీని చూసి దృష్ట్వా మిగతా స్త్రీలు అన్యాః స్త్రియః. అన్యః అనేది పుంలింగ శబ్దము, అన్యా అనేది స్త్రీలింగం. దానికి అన్యః ఛాత్రః అనొచ్చు, అన్యా ఛాత్రా అనొచ్చు. అన్యః బాలకః, అన్యా బాలిక, వేరొక బాలిక అని. సో అన్యాః అనేది దానికి బహువచనం. ఓకే, స్త్రియః బహువచనం. కుపితవత్యః కోపగించుకున్నారు, వాళ్ళ కోపం వచ్చింది ఈవిడ నిందిస్తున్నటువంటి స్త్రీని చూస్తే. సో నిందంతీం, సో ఫస్ట్ రెండు సెంటెన్సెస్ స్త్రీలింగం ద్వితీయ విభక్తి ఏకవచనం. మూడవది ఫలాని ఖాదంతీః వానరీః దృష్ట్వా బాలికాః హసితవత్యః. వానరీ గౌరీలాగా గౌరీః ద్వితీయ బహువచనం, వానరీః. సో దానికి తగ్గట్టుగానే ఖాదంతీః ద్వితీయ బహువచనం. పళ్ళను తింటున్నటువంటి ఆడ కోతులను చూసి బాలికలు నవ్వారు. ఓకే, ఖాదంతీః వానరీః ద్వితీయ బహువచనం. ధావంతీః గాః పశ్య. గౌః గావౌ గావః, గాం గావౌ గాః. గాః అనేది ద్వితీయ విభక్తి అండి గో శబ్దంలో, బహువచనం. ఓకే, ధావంతీః ద్వితీయ బహువచనం. పరిగెడుతున్నటువంటి ఆవులను చూడు. ఓకే, పరిగెడుతున్నటువంటి ఆవులను చూడు. సో ఇది కూడా ద్వితీయ విభక్తి బహువచనం. సో ఫస్ట్ రెండు ద్వితీయ ఏకవచనం, తర్వాత రెండు ద్వితీయ బహువచనం. మూడోది పద్యం పునః పునః స్మరంత్యా తయా సుమధురం న గీతం. ఎప్పుడైతే తృతీయ విభక్తి వచ్చిందో మనకి మనకి పుంలింగంలో కూడా అదే వచ్చింది. ఎప్పుడైతే తృతీయ విభక్తి వస్తే కర్మణి ప్రయోగంలో ఉంటాయి వాక్యాలు. సో పద్యం పునః పునః స్మరంత్యా తయా, పద్యమును మాటి మాటికి గుర్తు తెచ్చుకుంటున్న తన చేత, ఆమె చేత సుమధురం న గీతం సరిగ్గా తీయగా పాడబడలేదు. తీయగా పాడబడలేదు. ఇక్కడ గీతం అంటే నాట్ పాట అని అర్థం కాదు. గీతం అంటే గీత గీత గీతం, అది మనకి తా ప్రత్యయం. పాడబడలేదు, పఠిత పఠిత పఠితం లాగా గీత గీత గీతం. ఓకే, సుమధురం న గీతం. స్మరంత్యా తృతీయ ఏకవచనం, గౌర్యా లాగా.
ఉత్తరం లిఖంత్యా విద్యార్థిన్యా మధ్యే మధ్యే ఆలోచ్యతే. సమాధానము వ్రాస్తున్నటువంటి విద్యార్థిని చేత మధ్య మధ్యలో ఆలోచింపబడుతున్నది. కర్మణి వాక్యమే ఇది కూడా. లిఖంత్యా గౌర్యా. ఓకే, సో ఇది కూడా తృతీయ ఏకవచనం. 3, 5, 6 వాక్యాలు. 7వది భక్ష్యాణి ఖాదంతీభిః స్త్రీభిః బహు సంభాషణం కృతం. భక్ష్యములు తింటున్నటువంటి స్త్రీల చేత బాగా ఎక్కువగా సంభాషణ చేయబడినది. స్త్రీభిః, స్త్రియా స్త్రీభ్యాం స్త్రీభిః తృతీయ బహువచనం. ఖాదంతీభిః తృతీయ బహువచనం. వస్త్రం ప్రక్షాళయంతీభిః రజికాభిః దీర్ఘోచ్ఛ్వాసః క్రియతే. వస్త్రం బట్టను ఉతుకుతున్నటువంటి రజకః అంటే చాకలివాడు, రజిక అంటే ఆడ మనిషి అన్నమాట. అంటే ఓకే, చాకలి వాని భార్య అవ్వచ్చు, ఎవరైనా చాకలి మనిషి అని అర్థం. ఓకే, రజికాభిః వారి చేత దీర్ఘోచ్ఛ్వాస, దమ్ము వస్తుంది కదండి బట్టలు ఉతుకుతున్నప్పుడు. అంటే ఇప్పుడంటే వాషింగ్ మిషన్ లో ఉతుకుతున్నాం అందరం, అది వేరే విషయం. బట్ ఉతుకుతున్నప్పుడు దమ్ము వస్తుంది. ఆ దీర్ఘోచ్ఛ్వాసం అంటే బాగా ఎక్కువగా గాలి తీసుకొనబడుతున్నది అని అర్థం అనమాట. ఓకే, ప్రక్షాళయంతీభిః. సో 5, 6 ఏమో ఏకవచనం తృతీయ, 7, 8 ఏమో బహువచనం తృతీయ. నృత్యంత్యై ఇదం పారితోషికం దీయతాం. ఎప్పుడైతే దదాతి వచ్చిందో దాని రకరకాల లోట్ ఫామ్స్ వస్తాయో, ఏ రకమైన లకారమైన రావచ్చు, వచ్చిందో చతుర్థి రావాలి. నృత్యంత్యై అంటే అక్కడ బాలిక అవ్వచ్చు, మహిళ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, నర్తక్య అవ్వచ్చు. అది చెప్పలేదు మనకి, ఓన్లీ విశేషం లాగా. అంటే నర్తిస్తున్న ఆమె కొరకు అని చెప్పడం అన్నమాట. నృత్యంత్యై గౌర్యై లాగా వచ్చింది. చతుర్థి ఏకవచనం. పారితోషికము ఇవ్వబడుగాక దీయతాం. చిత్రం పశ్యంత్యై బాలికాయై తత్ చిత్రం రోచతే. చిత్రమును చూస్తున్నటువంటి బాలికకు ఆ సినిమా బొమ్మ ఏదో నచ్చుతున్నది, రుచిస్తున్నది. సో రోచతే వచ్చింది కాబట్టి చతుర్థి రావాలి. సో పశ్యంత్యై బాలికాయై, పశ్యంత్యై గౌర్యై. సో ఈ 2 వాక్యాలు 9, 10 చతుర్థి ఏకవచనం. చతుర్థి ఏకవచనం. సీతాం నిందంతీభ్యః, నిందంతీభ్యో అంటే నిందంతీభ్యః రాక్షసీభ్యో హనుమాన్ కుపితవాన్ వచ్చింది. కుపితః ఇలాంటి వచ్చినప్పుడు కృధ్యతి, కుప్యతి వచ్చినప్పుడు చతుర్థి రావాలి. ఎవరి పట్ల అయితే ఆ ఫీలింగ్ ఉందో. ఇక్కడ ఏమైంది, సీతను నిందిస్తున్నటువంటి రాక్షసులు ఉన్నారు కదా, రాక్షసీలు యాక్చువల్ గా చెప్పాలంటే. రాక్షసీలను చూస్తూ వాళ్ళ పట్ల హనుమంతుడికి కోపం వచ్చింది, ఆయన కోపోద్రిక్తుడు అయ్యాడు. సో నిందంతీభ్యః రాక్షసీభ్యః గౌరీభ్యః చతుర్థి బహువచనం. తత్ర తిష్టంతీభ్యో లలనాభ్యః సంగీతం రోచతే. అక్కడ ఉన్నటువంటి లలన అంటే మహిళ. సో మహిళలకు సంగీతము రుచిస్తున్నది. సో తిష్టంతీభ్యః చతుర్థి బహువచనం. సో 11, 12 చతుర్థి బహువచనం. నెక్స్ట్ స్ఫురంత్యాః విద్యుతః ప్రకాశః ఆగతః. ఒక వాక్యం నేర్చుకుంటుంటే మనకి ఎన్ని రకాల పదాలకి అంటే చూసేదాన్ని బట్టి డైరెక్ట్ గా చూడంగానే అర్థం తెలియటం వేరండి, వాటి యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలియటం వేరు. రెండిటికి అంత డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు అర్థం చెప్పంగానే ఇంతే కదా అనిపిస్తుంది. సేమ్ అదే అర్థాన్ని వ్యక్తం చేస్తూ రాయమంటే మనకి పదాలకి విభక్తులు తెలియదు. ఇక్కడ చూడండి, విద్యుతః అనే మాట వచ్చింది. విద్యుత్ అనే శబ్దము తకారాంతం. ఓకే, దానికి పంచమి విభక్తి విద్యుతః అని వస్తుంది. సో విద్యుతః అనగానే జనరల్ గా డైరెక్ట్ గా ఏమంటాము, విద్యుత్తులు అనే బహువచన రూపంలోకి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ అలా మనకు అలా ట్యూన్ అయిపోతుంది. బట్ ఇవి ఇన్ని తెలుస్తాయి. స్ఫురంత్యాహ, ఎందుకంటే స్ఫురంత్యాహ అనే పదానికి విద్యుతః అనే పదానికి సంబంధం కనిపించట్లే. బట్ ఒకటి విశేషం, ఒకటి విశేషణం. ప్రకాశిస్తున్నటువంటి విద్యుత్తు నుండి ప్రకాశః జాతః వెలుగు పుట్టింది. ఓకే, మెరుస్తున్నటువంటి విద్యుత్ అంటే మన మెరుపులు అన్నమాట. దాని నుంచి వెలుగు పుట్టింది అని చెప్పడం దాని ఉద్దేశ్యం. దాని నుంచి అని చెప్పాలి కాబట్టి దీనికి పంచమి రావాలి, దానికి పంచమి రావాలి. ఇదేమో తకారాంత శబ్దం విద్యుత్, అదేమో
ఈకారాంత శబ్దం. సో దాని పంచమి దానికి, దీని పంచమి దీనికి. బట్ మనకి తెలియాలి అవి రెండు పంచమిలో ఉన్నాయి అనే విషయం మనకు తెలియాలంటే ఒక్కొక్క వర్డ్ నుంచి అంత నేర్చుకోవడానికి వస్తుంది మనకి బేసిక్గా, రైట్? సో దాని ప్రకాశ ఆగత, జాత కాదు ఆగత, వచ్చినది. పంచమి ఏకవంచనం గౌర్యాహ లాగా వచ్చింది. ఆగచ్చంత్యాహ వ్యాఘ్ర్యాహ మృగాహ భీతాహ, వస్తున్నటువంటి పులుల నుండి, ఆడ పులుల నుండి ఈ మృగములు అంటే ఏమైనా లేళ్ళు అవ్వచ్చు, ఏదైనా జంతువులన్నీ కూడా భీతాహ, భయపడినవి. సో ఆగచ్చంత్యాహ వ్యాఘ్ర్యాహ, ఆడపులి నుండి, ఏకవచనం గౌర్యాహ లాగానే. సో ఇది పంచమి ఏకవచనం, ఇందాకటది ఇది కూడా. ఓకే, నెక్స్ట్ ధావంత్యాహ గోహో పుచ్చం పశ్య, ఇది షష్ఠి వచ్చింది. వాళ్ళు తోటి ఇవ్వలేదు, పంచమి బహువచనం ఇవ్వలేదు, తర్వాత వచ్చిందేమో చూడలేదు, ఇక్కడైతే ఇవ్వలేదు. సో అవి రెండు 13, 14 పంచమి ఏకవచనానికి ఎగ్జాంపుల్స్. ధావంత్యాహ గోహ పుచ్చం పశ్య, ఆగచ్చంత్యాహ లాగానే వినపడుతోందిగా ధావంత్యాహ కూడా. మరి ఇక్కడ ఏంటి అంటే గోహ పుచ్చం పశ్య అన్నారు, ఆవు యొక్క తోకను చూడు అంటున్నారు. ఎప్పుడైతే యొక్క వచ్చేసిందో అది షష్ఠి అయింది అది. సో ఇది షష్ఠి రూపం, అంటే రూపం ఒకలాగానే ఉంటుంది, మన యూసేజ్ని బట్టి, మన అక్కడ సందర్భాన్ని బట్టి అది షష్ఠియా పంచమియా చతుర్థియా అనేది మనం చూసుకోవాలి. నృత్యంత్యాహ మయూర్యాహ పదవిన్యాసం పశ్య, నర్తిస్తున్నటువంటి ఆడ నెమలి యొక్క పద విన్యాసము, ఆ అడుగుల యొక్క కదలికను పశ్య చూడుము. నృత్యంత్యాహ మయూర్యాహ, మయూర్యాహ గౌర్యాహ, షష్ఠి ఏకవచనం వచ్చింది. ఏది 15 and 16 షష్ఠి ఏకవచనం. పతంతీనాం శిలానాం వేగ మహాన్, పడుతున్నటువంటి రాళ్ల యొక్క వేగము చాలా గొప్పది. సో పతంతీనాం గౌరీణాం లాగా వచ్చింది, షష్ఠి బహువచనం. పడుతున్న రాళ్ల యొక్క వేగము అధికము. జల్పంతీనాం కర్మకరీణాం దర్శనేన స్వామి కుపిత, కబుర్లు చెప్పుకుంటున్నారు కూర్చుని పని వాళ్ళందరూ, ఆ ఆడ పనివారు కబుర్లు చెప్పుకుంటున్నటువంటి ఆడ పనివారి యొక్క దర్శనము చేత, అంటే వారిని చూడటం చేత అర్థం. వారి యొక్క దర్శనము చేత స్వామి యజమాని కోపిష్టివాడు అయినాడు. సో ఇది కూడా షష్ఠి బహువచనం. అకస్మాత్ ఆపతంతీనాం ఆపదాం నివారణం కథం, ఆపద్ విపద్ సంపద్ ఇవన్నీ కూడా స్త్రీలింగ శబ్దాలండి. ఆపదాం, అవి కావాలంటే మీరు అష్టాధ్యాయులో శబ్ద పాఠాలకు వెళ్ళి ఏదో ఒకటైనా దొరుకుతుంది కనీసం, దాంట్లో చూడండి, కొట్టి ఆపద్ అని కొట్టి చూడండి, రూపం వస్తుంది, శబ్ద రూపం. అన్ని మనం నేర్చుకోలేం కదా, అన్ని కంటదా పట్టలేం. ఒకటి గుర్తుపెట్టుకుంటే మిగతా ఓహో వీటికి కూడా విపదాం అని వస్తుంది కాబోలు, ఇలా తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో ఆపతంతి అసలు మనం సడన్ గా వచ్చి పడింది అంటాం చూడండి, వచ్చి పడింది, మీద పడింది, వచ్చి పడింది యాక్చువల్ గా అనే దానికి చూడండి, అదే కరెక్ట్ పదం. ఆపతంతీనా, వచ్చి పడినటువంటి, ఎంత క్లియర్ గా ఉందో చూడండి అది. అకస్మాత్ సడన్ గా, అనుకోకుండా వచ్చి పడినటువంటి ఆపదల యొక్క నివారణం కథం, నివారణ ఎట్లు, అంటే వాటిని నివారించడం ఎట్లా. ఆపదాం షష్ఠి కాబట్టి ఆపతంతీనాం అనేది కూడా షష్ఠి బహువచనం. వహంత్యాం కుల్యాయాం మలినత నాస్తి అంటారు కదా, పారే నీటికి దోషం లేదంటారు చూడండి, అదే. కుల్యా అంటే కాలువ, వహంత్యాం ప్రవహిస్తున్నటువంటి, కుల్యాయాం కాలువ యందు, మలినత నాస్తి మలినము ఉండదు, మాలిన్యము ఉండదు. ఓకే, అది సప్తమి ఏకవచనం, గౌర్యాం లాగా సప్తమి ఏకవచనం. సమ్యక్ పఠంతీషు ఏతాషు కా ప్రథమం స్థానం ప్రాప్నుయాత్, సమ్యక్ పఠంతీషు ఏతాసు, బాగా చదువుతున్నటువంటి వీరిలో, అంటే ఈ ఆడవారిలో, ఈ పిల్లలలో, ఆడపిల్లలలో, యవత ప్రథమం స్థానం మొదటి స్థానాన్ని పొందవచ్చు, పొందుతుంది, ప్రాప్నుయాత్. సో ఇది సప్తమి బహువచనం. గౌరీ శబ్దం వస్తే మొత్తం అంతా అది వస్తుంది. మనం ఇది ఇక్కడ ఏదో ఇచ్చారు అని దీన్ని బట్టి వెయ్యక్కర్లా కూర్చుని, అందుకే గౌరీరా. ఓకేనా, అర్థమైందా క్లియర్ గా?
ఎక్సర్సైజ్ చేద్దామా, నెక్స్ట్ క్లాస్ లో చేసి మిగతా పాఠం చెప్పుకుందామా? సరే చూసుకుని రండి, నేను ప్రహేళిక మేము అవి ప్రయత్నించి చెప్తాను. వస్తాము, నెక్స్ట్ క్లాస్ లో కరెక్షన్ కి వస్తుంది. ఓకే ఓకే ఫైన్. సో నెక్స్ట్ ప్రహేళిక పూజాయాం కిం పదం ప్రోక్తం కిం వా పురుషవాచకం క ఆయుధతయా ఖ్యాతః ప్రలంబాసుర విద్విషః. పూజాయాం కిం పదం ప్రోక్తం, పూజలో వాడే పదం ఏమిటి అంటే అర్థము, పూజ అంటే పూజ అనే కాదు, మంచి అని వాడే పదం ఏదైతే ఉంటుందో, మనం పూజకు సంబంధించినంతా కూడా మంచి అనే అనుకుంటాం కాబట్టి, సో పూజ మంచిది అనే అర్థంలో ఉపయోగించే పదం ఏంటి. అలాగే కింవా పురుషవాచకం, పురుషవాచకమైనటువంటి శబ్దం అంటే పురుషుడు అని మీనింగ్ రావాలి, ఒక పురుషుడు అని చెప్పడానికి, మ్యాన్ అనే మీనింగ్ వచ్చేటటువంటి పదం ఏమిటి. కహ ఆయుధతయా ఖ్యాతః ప్రలంబాసుర విద్విషః. కహ ప్రలంబాసుర విద్విషః ఆయుధతయా ఖ్యాతః కహ. ప్రలంబాసురుణ్ణి చంపింది, ప్రలంబాసుర విద్విషః అంటే వాడిని చంపింది. అలాగే తన ఆయుధం పేరు మీదుగా తను ప్రఖ్యాతి చెందినవాట. తన ఆయుధతయా ఖ్యాతః, ఆయుధత అంటే తన ఆయుధం పేరు మీదుగా, ఖ్యాతః ఆ పేరు మీద ఆయుధాన్ని బట్టి బాగా ప్రఖ్యాతి చెందినవాడు ఎవరు. దీనికి 3 రకాల ఆన్సర్స్ ఉంటాయి, చెప్పడం కూడా కష్టమేనండి. పూజ అంటే మంచిది అనే అర్థంలో సుభాషితం అనే మాట వింటూ ఉంటాం కాబట్టి సు అనేది మంచికి వాడతాం. ఫస్ట్ దానికి అది ఆన్సర్. పురుషుడు అన్న చోట మీకు పరిచయాలనే వచ్చింది, ఏకో నా వింశతి. అవునండి, ఏకో నా వింశతి స్త్రీ స్నానానికి వెళ్ళి నా అంటే నా అబ్బాయి అనేది పురుష అని అర్థం వస్తుంది, నా అంటే అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఉపయోగించింది అప్పుడు చదువుకున్నది. సో నా అనేది రెండో క్వశ్చన్ కి అర్థం. సో ఫస్ట్ ది రెండుది వస్తే నా. అయితే మూడోది ఏంటి అంటే ప్రలంబాసురుణ్ణి చంపినవాడు బలరాముడు. బలరాముడికి హలధరుడు అనే పేరుంది, ఎందుకంటే ఆయన ఆయుధం హలం, నాగలి. హలధరుడు అనే పేరుంది. ఆ హలానికే ఇంకొక పేరు శీరహ. ఈ పదం మనకు తెలిసే అవకాశం లేదు. శీరహ అంటే దాని పేరుకి ఏంటంటే నాగలి అనే అర్థం ఉందట. సీరహ తెలిసే అవకాశం ఉందమ్మా. సీత అని పేరు ఎందుకు వచ్చిందంటే నాగేటి చాలులో పుట్టింది కాబట్టి అక్కడ సీరహ నుంచి వచ్చిందండి. కావచ్చు, అది కావచ్చు, కానీ చాలా మందికి తెలియకపోవచ్చు. సో శీరహ, సో అది నాగలి అనే అర్థం ఉంది శీరహ అనే దానికి. సో ఇప్పుడు యాక్చువల్ గా ఈ మూడిటికి కలిపితే వచ్చే మాట ఏంటి, సునాసీరహ. సునాసీరహ అంటే ఇంద్రుడు అని అర్థం, ఇంద్రుడు. ఓకే, సునాసీరహ ఆ మాట చెప్పలేదు ఎవరు. అవుతుందండి గుర్తుపెట్టుకోవడానికి. ఏంటండి, ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పడం వల్ల మాకు కూడా ఈజీ అవుతుంది గుర్తుపెట్టుకోవడం. ఈజీ అవుతుంది గుర్తుపెట్టుకోవడం. సో సునాసీరహ అంటే ఏమిటి అని వాడు అడగలేదు, లేకపోతే ఇంద్రుడికి సంబంధించినట్టుగా మాట అని వాళ్ళు 3 క్వశ్చన్లు డిఫరెంట్ గా వేశారు. 3 కలిపితే వచ్చే పదము సునాసీరహ. ఆ సునాసీరహ అంటే ఏమిటో మనకు తెలియాలి కదా కొంచెం, అందుకని చెప్తున్నా, ఇంద్రుడు అని అర్థం సునాసీరహ అంటే. ఓకే, వాళ్ళు అక్కడెక్కడ మేడం ఇక్కడ శీరహ అనేది సంబంధం లేదు కదండి ఆ ఇంద్రుడితో, బలరాముడి నాగలి దీంతో. అసలు యాక్చువల్ గా అంటే కొన్ని ప్రహేళికల్లో ఎందుకు ఉంటాయో నాకు తెలియదు. ఇప్పుడు ఈ 3 క్వశ్చన్స్ వేసి ఆ పదం వస్తే దానికి ఇంద్రుడు అనే అర్థం వస్తుందనే అన్నట్టుగా శ్లోకంలో ఉంటే అప్పుడు సంబంధం ఉండేది. బట్ లేదు, 3 క్వశ్చన్స్ విడివిడిగా వేశారు, మూడింటికి 3 ఆన్సర్స్ ఉన్నాయి, కానీ మూడింటిని కలిపితే మాత్రం వచ్చే పదానికి అర్థం ఇంద్రుడు అని మాత్రం ఉంది. అది ఇచ్చారు మళ్ళీ పుస్తకం. అది సినాశిరహ అని తెలియకపోతే ఈ నాగలిని చూసి మనం బలరాముడు అని రాసిన అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒక పదంగా ఉంది కదా, వాళ్ళు అలా ఇచ్చారు కాబట్టి మనం అంతవరకే చెప్పుకుంటాం, అది వేరే విషయం. రైట్, ఓకే. నెక్స్ట్ కరెక్ట్ అమ్మా, దిస్ ఇస్ ఇన్కంప్లీట్ ప్రహేళిక యాక్చువల్ గా. ఇంకా ఉంటే బాగుండేది. ఈ మూడిటికి కలిపితే మనకి ఇప్పుడు ఇందాక మన దేవతారాధనం చదివాం కదా, దేవ తార ధనం అనేది. సో ఆ మూడింటిని కలిపితే 4వ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేస్తుంది. అలా ఉంటే ఇంకా క్లియర్ గా ఉండేది బేసిక్ గా, బట్ అక్కడ అలా లేదు, మరి మనకు తెలియదు. సో శబరాహ కూడా అట్లాగే వచ్చింది కదండి మేడం, శబరాహ అది కూడా అలాగే వచ్చింది, అది కూడా అలాగే వచ్చింది. సరే, ఇక దాని గురించి అది వదిలేసాడు, వాళ్ళు ఇచ్చిన వరకు చదవాలి, మళ్ళీ తర్వాత మనమే పెద్ద వాడం కదా వీటిని యాక్చువల్ గా. సుభాషితం కదర్థితస్యాపి
కదర్థితస్యాపి హి ధైర్యవృత్తేః న శక్యతే ధైర్యగుణః ప్రమాష్ట్రుం అధోముఖస్యాపి కృతస్య వహ్నేః నాథः శిఖా యాంతి కదాచిదేవ. కదర్థితస్యాపి హి ధైర్యవృత్తేః న శక్యతే ధైర్యగుణః ప్రమాష్ట్రుం అధోముఖస్యాపి కృతస్య వహ్నేః నాథः శిఖా యాంతి కదాచిదేవ. విడదీసుకుంటే కదర్థితస్య అపి హి ధైర్యవృత్తేః న శక్యతే, ఇది మామూలే, ధైర్యగుణః ప్రమాష్ట్రం. అధః ముఖస్య అపి, ఓకే, అధోముఖస్య అపి రెండు కలిపి రాసేసారు వాళ్ళు. సో కృతస్య వహ్నేః నాధః అన్నప్పుడు నా అధః శిఖా యాంతి కదాచిత్ ఏవ. ఏం చెప్తున్నారు? కదర్థితస్య అంటే, కదర్థిత అంటే అర్థం ఏంటి అంటే, మనం మీ పుస్తకంలో పీడించబడిన వాడు అని రాశారు మీనింగ్. బట్ యాక్చువల్ గా చెప్పాలంటే రిజెక్ట్ చేయబడ్డం అంటాను చూడండి, తృణీకరిస్తారు, తీసి పారేసినట్టు మాట్లాడతారే, వాడనమాట కదర్థిత అంటే. లెక్క చేయనట్లుగా, వాడిని కన్సిడరే చేయరు, వాడిని పట్టించుకోనట్లుగా, నిరాకరించినట్టుగా మాట్లాడతారే, ఎవరైతే ఎవరి గురించి అయితే అలా అనుకుంటారో ఆ వ్యక్తి, నిరాకరించబడిన వ్యక్తి కదర్థిత అంటారు. ఓకే, కదర్థితస్య అపి హి ధైర్యవృత్తేః, అలాగ చేసిన కదర్థితస్య ధైర్యవృత్తేః అంటే, కదర్థిత అంటే చెప్పాను, దానికి షష్ఠీ విభక్తి. అంటే అలా నిరాకరించబడిన వ్యక్తి, మీ పుస్తకంలో చెప్పిన దానిగా పెట్టాలంటే పీడించబడిన వ్యక్తి, బాధింపబడిన అంటే ఇంకా ఎన్ని రకాలుగానో వాళ్ళని వ్యతిరేకించబడిన వ్యక్తి అవ్వచ్చు. అలా అయినా కూడా ఆ వ్యక్తి యొక్క ధైర్య గుణ అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ధైర్య వృత్తేహ అన్నారు చూడండి అక్కడ ఫస్ట్. ధైర్య వృత్తేహ అంటే యాక్చువల్ గా బాగా ధైర్యవంతుని అయిన వాని యొక్క వాడి స్వభావం ఎలా ఉంటుందిట అంటే, వాడి యొక్క ధైర్య గుణ, వాడి యొక్క ధైర్యాన్ని ప్రమార్ష్ట్రం. ప్రమార్ష్ట్రం అంటే మార్జయతి అనే వెర్బ్ విన్నారు కదా మీరు. మార్జయతికి తుమున్ ప్రత్యయం మార్జితుం అని చదువుకున్నారు. మార్ష్ట్రం అని కూడా ఉంది, రెండు ఉన్నాయి. మార్జయతి, మార్జితుం, మార్ష్ట్రం రెండు ఉన్నాయి. దానికి ప్రా వచ్చింది అంటే ప్రక్షాళన చేసేయడం, అంటే కంప్లీట్ గా తుడిచివేయటం. ఓకే, ఎంత పీడించినా కూడా కదర్థితస్య ధైర్య వృత్తేః ధైర్య గుణ ప్రమార్ష్ట్రం న శక్యతే. అంటే ఎంత పీడించినా, ఎంత బాధ పెట్టినా, ఎంత తృణీకరించినా కూడా అతని యొక్క ధైర్య గుణం ఏదైతే ఉంటుందో, ధైర్య వృత్తి అంటే ధైర్యము కలిగిన వాని యొక్క ధైర్య గుణాన్ని ప్రమార్ష్ట్రం న శక్యతే, ఆ ధైర్య గుణము మొత్తంగా కంప్లీట్ గా సమూలంగా నాశనం చేయడం అనేది కుదరని పని. ఎందుకంటే వాడి స్వభావమే ధైర్యం. సో వాడు నువ్వు ఎంత చెప్పి వాడు డిసప్పాయింట్ అవుతాడేమో కానీ వాడు వదలడు, ఆ ధైర్యాన్ని పోగొట్టలేవు. ఎలాగట ఎగ్జాంపుల్ చెప్తున్నారు. వహ్నేహే, వహ్ని యొక్క అధోముఖస్య కృతస్య వహ్నేహే అంటే మంట, మీరు ఒక అగరబత్తి వెలిగించండి, కిందకి పెట్టండి, మంట కిందకు ఉండాలని అగరబత్తిని కింద వైపుకి పెట్టకండి, మంట కిందకి వెళ్తుందా? పైకి వస్తుంది, చేతి మీదకి వస్తుంది కదా. సో ఈ ఎప్పుడైనా సరే ఆ అధోముఖస్య వహ్నేహ కృతే అపి, వహ్ని అంటే మంటని కింద వైపుకి అధోముఖంగా చేసినప్పటికీ కూడా శిఖా అధః నా యాంతి అంటే, శిఖ అంటే వాటి ఆ జ్వాలా శిఖలు అంటాం కదండి, మంట అగ్ని శిఖలు అంటాం కదా, అవి కిందకి వెళ్ళవు. మీరు ఎంత నేను కిందకే పెడుతున్నా కదా అగరబత్తి అనుకున్న కిందకి వెళ్ళదు, అది మన మీదకే వస్తుంది. అంటే పైకే ఎగసపడతాయి కానీ దాని నేచర్ అది. దాని నేచర్ ని మానుకుని నేను కిందకి పెట్టింది కదా నీళ్లు పోసినట్టుగా కిందకి వెళ్తాయా? వెళ్ళదు, ఇది పైకే వస్తుంది. ఆ అగ్ని శిఖలు అనేవి పైకే వస్తాయి. ఎప్పుడు కదాచిత్, ఎప్పుడైనా సరే మంట కిందకి పెట్టినా సరే దాని శిఖలు, అగ్ని శిఖలు పైకే ఎలా అయితే ప్రజ్వరిల్లుతాయో, ధైర్య గుణం కలవాని యొక్క ధైర్య గుణాన్ని, ఆ ధైర్యవంతుడి యొక్క ధైర్య గుణాన్ని మీరు ఎంత రకంగా ఎన్ని రకాలుగా వాడిని నిరాకరించినా, బాధ పెట్టినా, ఏం చేసినా సరే వాడి ధైర్య గుణాన్ని తీసివేయలేరు. ప్రమాష్ట్రం నా శక్యతే. ఓకే, క్లియర్? ఎస్. నెక్స్ట్, నా గుణీ గుణినం వేత్తి గుణీ గుణిషు మత్సరి గుణీచ గుణరాగీచ విరళ సరళో జన. నా గుణీ గుణినం వేత్తి, పెద్ద కష్టం అంటే సెపరేట్ చేయాల్సినవి కూడా పెద్దగా లేవు. నా అగుణి అనేది అక్కడ సెపరేషన్. నా అగుణీ గుణినం వేత్తి గుణీ గుణిషు మత్సరి గుణీచ గుణరాగీచ విరళ సరళో జన. ఎట్లా
నా అగుణి, గుణి అంటే ఎవరు? గుణములు కలవాడు అంటే మంచి గుణవంతుడు, గుణవంతుడు గుణి అంటే అర్థం, మంచి గుణములు కలవాడు. అగుణి అంటే వాడికి ఆపోజిట్, అంటే మంచి గుణములు లేనివాడు. నా అగుణి గుణినం వేత్తి, అగుణి గుణినం నవేత్తి, వేత్తి అంటే తెలుసు, నోస్ అని అర్థం. మంచి గుణములు లేనివాడు మంచి గుణములు కలవాడిని తెలుసుకోలేట, అంటే వాడు యాక్సెప్ట్ చేయడు, వీడు మంచివాడు అనే విషయాన్ని. మంచివాడు కానివాడు, చెడ్డవాడు అంటే గుణములు లేనివాడు, గుణవంతుడు కానివాడు ఒప్పుకోటవాడు, వాడు తెలుసుకోడు వాడిని. అలాగే గుణి గుణిషు మత్సరి, పోని వాడికంటే మంచివాడు కాదు వాడు, కాబట్టి మంచివాడు ఎవడో వాడికి తెలియలేదు. మరి మంచివాడైన వాడో గుణి గుణిషు మత్సరి, ఈ గుణవంతుడైన వాడికి మిగతా గుణవంతుల్ని చూస్తే మత్సరి, అసూయాపరుడు అవుతాడు వాడు. లేనివాడికి అట్టాగు లేదు, వాడు తెలుసుకోలేడు అసలు గుణాలంటే ఏమిటి, గుణవంతుడు అంటే ఎట్లా ఉంటాడో వాడికి తెలియదు. పోనీ గుణవంతుడికైనా బుద్ధి ఉందా అంటే పక్కన గుణవంతులు వేరే వాళ్ళని చూస్తే వాడికి అసూయ. గుణీచ గుణ రాగీచ అంటే వాడు గుణవంతుడై ఉండాలి, గుణీచ వాడు గుణవంతుడై ఉండాలి. గుణ రాగి, రాగము అంటే ప్రేమ, అభిమానము, స్నేహము, ఇన్ని రకాల అర్థం ఉన్నాయి. రాగ అంటే రాగద్వేషాలకు అతీతంగా, అంటే రాగం అంటే ద్వేషానికి ఆపోజిట్. సో గుణరాగి అంటే గుణవంతుల పట్ల ప్రేమ గలవాడు, స్నేహము గలవాడు, ఆదరము గలవాడు, వాడు గుణవంతుడై ఉండాలి. అలాగే ఇతర గుణవంతుల పట్ల కూడా చక్క సుహృద్భావం కలిగి ఉన్నవాడు, అలాంటి వాడు గుణరాగి. అలా రెండు రకాలుగాను ఉన్నటువంటి జనహ సరళహ జనహ, అలా చక్కగా అలాంటి వాడు చాలా సింపుల్ గా ఉంటాడు. నేను మంచివాడు, నేను మంచివాడే, వాడు మంచివాడే అనుకునేంత సింప్లిసిటీ, సరళహ జనహ, అంత చక్కటి మంచి వ్యక్తి అనేవాడు విరళహ అంటే అరుదు, విరళహ అంటే రేర్. ఓకే, అలాంటి వాడిని కనిపెట్టడం మాత్రం కష్టమే. అనుగుణవంతుడే ఉండాలి. గుణవంతుడు ఎవడో తెలుసుకుని వాడి పట్ల కూడా గుణరాగి, వాడిని కూడా అప్రిషియేట్ చేయగలిగి ఉండాలి. అలాంటి వ్యక్తి మాత్రం దొరకడం చాలా అరుదు అని చెప్తున్నారు. రైట్? ఎస్ రాజేశ్వరి గారు, ఆపోజిట్ వర్డ్స్ అండి, యాంటోనిమ్స్. రాజేశ్వరి గారు చెప్పండి. కాదండి, ఇప్పుడు అన్వయార్థం అంటే ఇక్కడ ఉన్నట్టుగానే రాయాలండి మేము ఎగ్జామ్స్ లో? అంతే, పూర్తిగా అంతే. అంటే మీరు ఇప్పుడు కదర్థితస్యాపి అంటే వాడు పీడించబడిన వాడైనా అన్నారు. పీడించబడడం బదులు నిరాకృతుడైన వాడైనా, లేకపోతే నిరాకరింపబడిన వాడైనా అనొచ్చు. తర్వాత ఏది అని నెక్స్ట్ ఏంటి అన్నది దీంట్లో ఉన్నట్టుగానే రాయాలా? అది అన్వయం అంటేనే అది, అన్వయార్థం అంటేనే అది, అదే రాయాలి, అదే ఆర్డర్ లో రాయాలి. ఓకే, సో అవి మీకు సుభాషితాలు అయినాయి. మేడం నార్మల్ గా కానీ అన్వయార్థం ఇచ్చిన తర్వాత చివరికి తాత్పర్యం రాస్తాం కదా మేడం, ఇక్కడ ముందు తాత్పర్యం ఇచ్చారు, తర్వాత అన్వయార్థం అని ఇచ్చారు. ఏదో ఒకటి పర్వాలేదు, ఏది మీరు రాసేటప్పుడు మీరు రాయండి, పోయింది ఏముంది. ఓకే, నెక్స్ట్ మీకు యాక్చువల్ గా విసర్గ సంధి స్టార్ట్ అవుతోంది, బట్ ఇవాళ సంధులు చెప్పాను కాబట్టి విసర్గ సంధి చెప్పను. అండ్ అన్వయ రచన ఇప్పుడు టైం ఎంత అయింది, అన్వయ రచన అవ్వదు కాబట్టి మనం లౌకిక న్యాయాలు, సంగ్రాహ్య విషయాలు తెలుసుకుందాము. ఓకే, సో అరుంధతి ప్రదర్శన న్యాయ అండి, లౌకిక న్యాయాల్లో అరుంధతి ప్రదర్శన న్యాయ. ఏమిటి అరుంధతి ప్రదర్శనం అంటే అందరికీ తెలిసిన విషయమే. మన పెళ్లిళ్లలో అరుంధతిని చూపించడం అని అంటారు కదా. ఎలా చూపిస్తారు? ఇప్పుడు పట్టపగలు కూడా చూపించేస్తారు, అది వేరే విషయం, వీళ్ళకి ఏం కనపడదు. బట్ మామూలుగా అరుంధతి నక్షత్రాన్ని చూడాలంటే మనము ఎలా చెప్తామండి, సప్తర్షి మండలం ఉంటుంది, సప్తర్షి మండలంలో వశిష్ఠుల వారి నక్షత్రం పక్కనే చిన్నగా మినుకు అంటూ ఉంటుంది కదా, అలా చూపిస్తాం కదా. అంటే ఈ యాక్చువల్ అరుంధతి నక్షత్రం చూపించిన రాత్రిపూట పెళ్లిళ్ళై నిజంగా మబ్బు లేకుండా ఆకాశం ఉంటే క్లియర్ గానే కనపడుతుంది కదా, అది మామూలుగా మనకి. సో ఈ అరుంధతి నక్షత్రాన్ని చెప్పడానికి ముందు సప్తర్షి మండలం చూపిస్తాము, దాంట్లో మళ్ళీ వశిష్ఠ నక్షత్రం చూపించి దాని పక్కనే చిన్నగా ఉంది చూసారా, అది అరుంధతి నక్షత్రం అని చెప్తాం కదా. అంటే ఆ చిన్న విషయాన్ని చూపించడానికి ముందు డామినెంట్ గా కనిపించేవి చూపిస్తాం. రైట్? ఈ అరుంధతి ప్రదర్శన న్యాయం అనేది అట్లా వచ్చింది. అందుకనే ఏం చేస్తున్నారు మనకి మన మన దీంట్లో చదువుకునేటప్పుడు సోషల్ స్టడీస్ లో మ్యాప్స్ ఉంటాయి కదా, ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్, ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ఏం చేస్తారు, ముందు
మనం అంతా వెళ్ళి ఇప్పుడు మనం విజువలైజ్ చేయలేం కదా, డైరెక్ట్ గా ఇండియాలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయంటే మనం చెప్పలేము. సో మ్యాప్ లో ఏం చేస్తారు, బ్రీఫ్ గా చెప్తారు, అంటే చాలా ఓవర్ వ్యూగా చెప్తారు. ఇక్కడికో ఈ ఏరియాలో హిమాలయాలు ఉన్నాయి, ఈ ఏరియాలో బంగాళాఖాతం ఉంది, ఇలా చెప్తాం కదా మ్యాప్ లోను. సో అవి చూపించేసి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడో చిన్న ఊరు ఉంటుంది, ఆ చిన్న ఊరిని చెప్పాలంటే ఏం చెప్పాలి, ఫలానా దీనిలో అక్కడ అటువైపున డైరెక్షన్ లో ఉంది, బంగాళాఖాతానికి దగ్గరగా ఉంటుంది, లేదంటే మెయిన్ చూపిస్తారు. మనం దిక్కులు ఏవైతే మన మన బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ బార్డర్స్ చూపిస్తారు. మన అరేబియన్ సీ అండ్ హిందూ మహాసముద్రము, లేకపోతే బంగాళాఖాతము, హిమాలయాలు, ఇవన్నీ చూపించి ఆ చూపించిన తర్వాత మన మ్యాప్ లో కావాల్సిన ఆ పాయింట్ ఎక్కడుందో చెప్తూ ఉంటారు. అంటే ఏంటి, చూడంగానే కొట్టొచ్చినట్టు కనిపించేవి ఫస్ట్ అందరికీ తెలిసినవి ఫస్ట్ చూపించేసి తర్వాత దాని పక్కన ఎంత అంటే ల్యాండ్ మార్క్స్ చెప్తాం కదా, మనం ఇంటికి రావాలంటే మన ఇల్లు అంటే ఎవరికి తెలియదు, ఫలానా సెంటర్ లో దిగి ఫలానా షాప్ ఉంటుంది, లేకపోతే ఫలానా బ్యాంక్ ఉంటుంది, లేకపోతే ఫలానా ఇంకోటి ఏదో ఉంటుందని చెప్తాం. ఎందుకు, అది అందరికీ కొట్టొచ్చినట్టు ఇంత పెద్ద పెద్ద తాటికెళ్ళంత అక్షరాలతో కనపడుతూ ఉంటుంది. దాని పక్కన ఒక చిన్న సందు వస్తుంది, అక్కడికి వచ్చి రైట్ లెఫ్ట్ ఇలా చెప్తాం. ఎందుకు, అది అందరికీ తెలుస్తుంది కాబట్టి. సో ఇది అరుంధతి ప్రదర్శన న్యాయం అంటే అదేనండి. ఓకే, అది ఇంకొకటి ఇది బానే ఉంటుంది. గడ్డరిక ప్రవాహ న్యాయ. గడ్డరిక ప్రవాహ న్యాయ, గడ్డరిక అంటే గొర్రెల మంద. అది ప్రవాహం అంటే ఏంటి, చాలా మంది చూసి ఉండొచ్చు, ఈ మేకలు గొర్రెలు వీటిని గుంపులు గుంపులుగా తీసుకెళ్తుంటారు, మందలు మందలుగా తీసుకెళ్తారు వాళ్ళని కాచేవాళ్ళు. వాటిని ఏం చేస్తారు, కర్రలతో అదిలిస్తుంటారు, అవన్నీ ఒకే డైరెక్షన్ లో గుడ్డెద్దు చేలో పడ్డట్టు అంటామే, అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి అవి. ఆ ముందు వెళ్ళేది ఎటు పోయిందో మిగతా అసలు అక్కడ ఏం ఆలోచించకుండా అవి కూడా దాని వెనకాల ఫాలో అయిపోతూ ఉంటాయి. అది ఎటెళ్తోంది, అది కరెక్ట్ దారా అంత ఆలోచించేంత శక్తి వాటికి లేదు. గొర్రెల మందలాగా అన్ని ఒకటే చోటకి వెళ్ళిపోతూ ఉంటాయి అని చెప్పడం గడ్డరికా ప్రవాహం అంటే అది. అసలు ముందు ముందు వెళ్తున్నది దేంట్లో ఎక్కడ ఏ డైరెక్షన్ లో వెళ్తుందో ఇవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకవేళ అది కనుక ఎక్కడైనా పడిపోయింది అనుకోండి, ఇవన్నీ కూడా డమ్మని దండిపడిపోతాయి. అంతేగాని అది వెళ్తోంది, అది వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఆగి నుంచుని ఆలోచిద్దాం అనేంత తెలివితేటలు ఉంటే జంతువులు ఎందుకు అవుతాయండి, మనుషులు ఎవరు? సో అలాగే మనుషులు కూడా మనం గుడ్డెద్దు చేలో పడ్డట్టు అంటాము మనం తెలుగులో చెప్పాలంటే. అలా అనమాట, గొర్రెల మందలాగా ఒకడు ఏది చేస్తే అదంతా చేసేయడమేనా, మంచి చెడు ఆలోచించుకోక్కర్లేదా, నీ బుద్ధి ఏమైంది, వాడు చెప్తే నువ్వు వినేస్తావా అంటాను చూడండి, గడ్డరికా గొర్రెదాట అంటారండి, గొర్రెదాటనే అంటారు మన తెలుగులో కూడా, గొర్రెదాటనే అంటారు. అది అదనమాట. ఓకే, అది అది గడ్డరికా ప్రవాహ న్యాయం. సరే, నెక్స్ట్ మన సంగ్రాహ్య విషయాలు చూస్తే, నిద్ర పడుకునే ముందర పఠించాల్సిన శ్లోకం అంటండి ఇది. మనం ఎంతమంది పఠిస్తామో తెలియదు కానీ నాకు, రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనే యహ స్మరేన్ నిత్యం దుస్వప్నస్తస్య నశ్యతి. రామం అంటే రాముణ్ణి, స్కందం అంటే మన షణ్ముఖుడు కుమారస్వామిని, హనుమంతం హనుమంతుణ్ణి, వైనతేయం వినతాసుతుడు అంటే గరుత్మంతుణ్ణి, అలాగే వృకోదరం అంటే తోడేలు పొట్టగలవాడు అంటే మన భీముణ్ణి, వీళ్ళందరినీ ఐదుగురిని శయనే పడుకునే సమయంలో యహ స్మరేన్ నిత్యం, అనునాసిక సంధి స్మరేత్ నిత్యం, అనునాసిక సంధి స్మరేన్ నిత్యం, యహ నిత్యం స్మరేత్, ఎవడైతే ఎప్పుడు పడుకునే ముందర స్మరిస్తాడో తస్య దుస్వప్న నశ్యతి, వాడికి చెడు కలలుంటే అవి రాకుండా ఉంటాయి, అవి నశించిపోతాయి. రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం, ఇలాంటి మీకు ఆడ్ వన్ అవుట్ లో ఇస్తారు, ఆడ్ వన్ అవుట్ లో ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మీకు సంగ్రహ విషయాలు కూడా ఒక్కొక్కసారి శ్లోకం ఇచ్చి తాత్పర్యం కూడా రాయమనడానికి అవకాశం ఉంటుంది. అన్నిసార్లు అడగరు, ఎప్పుడైనా అడుగుతారు. బట్ ఎక్కువగా ఆడ్ వన్ అవుట్ లో ఇస్తారు. ఏవో 4 పేర్లు ఇస్తారు, ఆ 4గిట్లో ఒకటి వేరేదేదో ఉంటుంది. ఇప్పుడు రాముడు కుమారస్వామి వచ్చాడు, హనుమంతుడు గరుత్మంతుడు వచ్చాడు, మధ్యలో ఏ కుమారస్వామినో పీకేసి శివుడు అని ఇస్తారు. అప్పుడు సెట్ కాదు కదా, ఇదంతా ఒక సెట్, అది కాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది బాగుంటుందండి, ఈ పద్యం చాలా బాగుంటుంది. అపరాధ సహస్రాణి అని మనం చదువుతాం కదా, అపరాధ క్షమాపణ స్తోత్రం అని, అది క్రియంతే అహర్నిశమ్మయ్య అని చెప్పి చదువుతాం కదా, అలాంటిదే ఇది కూడా, కానీ బాగుంటుంది చాలా. కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా, శ్రవణ నయనజం వా మానసం వాపరాధం, విదితం అవిదితం వా సర్వమేతత్ క్షమస్వ, జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో.
కరుణాబ్ధే జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. కరుణాబ్ధి అంటే కరుణా సముద్రం, అబ్ధి అంటే సముద్రం. సో కరుణా సముద్రుడు అయినటువంటి శ్రీ మహాదేవో మహాదేవ శంభో శంకర ఏం చేయాలట? కరచరణ కృతం. కరం అంటే చెయ్యి, చరణం అంటే పాదాలు, కాళ్ళు. కరచరణ నా చేతులతో కానీ కాళ్ళతో కానీ చేయబడినది, కృతం చేయబడినది. వాక్కాయజం. వాక్ అంటే మాట, కాయం అంటే శరీరం. నా మాట నుండి కానీ నా శరీరం అంటే నా బాడీ నుంచి, బాడీ లాంగ్వేజ్ నుంచి కానీ పుట్టింది అయి ఉండొచ్చు, అంటే వాటి వలన కలిగిండొచ్చు. కర్మజం లేదు, నా పనుల ద్వారా. కర్మ అంటే పని, జ అంటే పుట్టింది. నా పనుల ద్వారా గాని కలిగినటువంటి ఇంకా ఉంది. శ్రవణ నయన జం. వినడం ద్వారా గాని, చూడటం ద్వారా గాని, నా చెవుల ద్వారా గాని, కళ్ళ ద్వారా కానీ కూడా జరిగి ఉండొచ్చు పాపము. లేదు వా మానసం వా అపరాధం. అది గాని మానసం, మనసులోనే వచ్చుండొచ్చు అపరాధం అనేది ఆలోచన, పాపపు ఆలోచన మనసులో వచ్చుండొచ్చు. ఇలా ఎన్ని రకాలుగా ఉన్నటువంటి అపరాధమునైనా ఇంకా చెప్తున్నారు. విదితం అవిదితం. విదితం అంటే తెలిసినది, అవిదితం అంటే తెలియనిది. నోయింగ్లీ నాట్ నోయింగ్లీ అంటారు కదా, తెలిసి తెలియక చేసినవి అంటారు చూడండి. తెలిసినది కావచ్చు, తెలియనిది కావచ్చు, ఏదైనా కానీ సర్వం ఏతత్ సర్వం క్షమస్వ. ఈ మొత్తాన్ని కూడా క్షమించు. నా చేతుల ద్వారా గాని, కాళ్ళ ద్వారా గాని, మాట ద్వారా గాని, శరీరం ద్వారా గాని, పని ద్వారా గాని, చేష్టలు ద్వారా గాని, చెవుల ద్వారా గాని, కళ్ళ ద్వారా గాని, మనసు ద్వారా గాని, తెలిసి గాని తెలియక గాని చేసిన అపరాధాన్ని అంతా కూడా సర్వం ఏతత్ అపరాధం క్షమస్వ అని క్షమాపరాధన కోరుతున్నాం అన్నమాట. అదండి విషయం. సరేనా? ఇది భక్త కన్నప్ప సినిమాలో పాట ఉందండి. ఇది పద్యం. ఈ పద్యం భక్త కన్నప్ప సినిమాలో ఉంది. బాపు గారు పెట్టారు. అంటే ఎవరో రాసింటారు ముందర. అండి శంకరాచార్యుల వారు రాశారు. అది ఇవి సినిమాల్లో వచ్చేవి సినిమా రైటర్లు రాయరండి, ముందర ఎవరో రాసేసి ఉంటారు. వాళ్ళు కాకపోతే ఏరి పెట్టడంలో వాళ్ళ ప్రతిభ కనపడుతుంది అంతే. అవునవును, కరెక్ట్ కరెక్ట్. బాపు గారు పెట్టారంటే బాపు గారు రాయలేదు. మేడం 2వ లెసన్ సుభాషితంలో ఒక చిన్న కరెక్షన్ చెప్పారు మీరు, అది కరెక్టా కదా ఒకసారి చెప్పరా? కాషాయ రసం ఆసాధ్య అనుంది. కషాయ దాన్ని మీరు కాషాయ రసం అని చెప్పారా? ఏమైనా కరెక్షన్ లేదా? కషాయం అని పెట్టుకోమని చెప్పారు. ఓహో, ఓకే ఓకే. అది కషాయం అని పడితే పర్వాలేదు, కొన్ని చోట్ల కాషాయం అని పడింది. ఆరెంజ్ కలర్ కాదండి, కషాయ రసం. కషాయం అంటే చేదు, కషాయం అంటే మనకు తెలుసు కదా అది. ఓకే, సుబ్బలక్ష్మి గారు చెప్పండి. ఏమంటే మీ మాట రావట్లేదు. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇది సూక్తి చెప్పిన దాంట్లోని స్థిరాం ఇంద్రియ ధారణం అన్నారు. అది స్థిరాం అన్నది తాంకి అంతే, కాకపోతే ద్వితీయ ఏకవచనంలో ఉంది. అయితే ఇక్కడ స్థిరమైనటువంటి దానిని అని తీసుకోవాలా? ఇంద్రియ ధారణ ఇక్కడ తెలుగు మాట కాదు. ఇంద్రియ ధారణ అనేది ఏదైతే ధారణ శబ్దం ఉందో అది స్త్రీలింగ శబ్దం, అందుకని విభక్తులన్నీ అలా వచ్చాయి. స్థిర అనేది దానికి ఎడ్జెక్టివ్ అయింది, తాం అనేది కూడా దానికి ఎడ్జెక్టివ్ అయింది. తో తాం స్థిరాం ఇంద్రియ ధారణ యోగం ఇది మన్యంతే, ఇది దానికి అన్వయం. ఆ రకమైనటువంటి లేకపోతే స్థిర అంతే, తాం స్థిరాం ఇంద్రియ ధారణ యోగం ఇది మన్యంతే అంటే యాక్చువల్ గా ఇది వన్ లైనర్ కాదండి, దీనికి ముందర శ్లోకం ఏదో ఉంటుంది. దాని నుంచి అది డిస్క్రైబ్ చేసుకుంటూ వచ్చి చివరికి ఇది వస్తుంది అనమాట. అటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని, అటువంటి స్థిరమైన ఇంద్రియ నిగ్రహాన్ని, ఇంద్రియ ధారణను యోగం అంటారు అని చెప్పబడుతున్నది. ఓకే అని మనస్వి కార్యార్థి అలా పరిచయాలు ఒక సెంటెన్స్ ఇచ్చి ఇక్కడ సుభాషితం చెప్పినట్టుగా అలాగనమాట. ఇవన్నీ వన్ లైనర్స్ కాదండి, అవి జస్ట్ సూక్తులు కాదు, ఏదో ఒక చోట నుంచి మీకు పద్యంలోంచి తీసుకున్నవి అయి ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే
ఇది వాక్యాల్లోనే 13వ వాక్యము మీరు స్ఫురంత్యాహ విద్యుతః ప్రకాశః ఆగతః అన్నారు. అక్కడ మనకి విద్యుత్ నుండి వెలుగు రాబడింది, వస్తున్నది. అదే వచ్చింది వచ్చింది. స్ఫురంత్యాహ స్ఫురత్ అనే స్ఫురంతి అనే శబ్దానికి ఎలా చెప్పుకుంటాం తెలుగులో? మెరుస్తున్నటువంటి. మరి విద్యుత్ అన్నది కూడా అదే వస్తుంది కదా మేడం? మెరుస్తున్నటువంటి మెరుపు నుండి అని అంటాం కదా, అట్లా అనమాట. మెరుపులు మెరుస్తున్నాయి అంటామా అనమా? మరి ఎందుకనాలి? మెరుపులు వస్తున్నాయి అంటామా? అట్లా అనమాట. అంటే మెరుపుల నుండి వెలుగు వస్తుంది అని చెప్పడానికి విశేషణం పెట్టారు అక్కడ, అంతే. అది ఇంకొకటి సుభాషితంలో ఒకటి ఉంది, చెప్పండి. ఇక్కడ ఫస్ట్ సుభాషితంలోనే అధోముఖస్యాపి కృతస్య వన్హేః నాథః. ఇక్కడ అధోముఖస్య అపి కృతస్య అన్నాడు. చేయబడినటువంటి. అంటే అది కర్మణిలోకి వచ్చింది. కృతస్య కృతః కృతా కృతంకి షష్ఠి ఏకవచనం. అంతే. ఓకే, అంతే. ఇదే డౌట్ నాకు. ధన్యవాదాలు. పద్మ అయ్యగారి గారు. మేడం, ఇది క్షమస్వ అని ఉంది కదా, అక్కడ ఏమైనా సంధి జరిగిందండి? క్షమస్వ లేదండి. క్షమస్వ అనేది మధ్యమ పురుష క్రియాపదం, ఏకవచనం. మేడం, ఇక్కడ భారతదేశంలో ప్రాచీన విశ్వవిద్యాలయాలు అది కింద ఇచ్చారు కదా, అవి అక్కర్లేదు కదండి? ఆడ్ మ్యాన్ అక్కడ రావు కదా అవి? రావు. క్షమస్వ అనేది మీకు క్షమస్వత్వం దాంట్లో కూడా చదువుతాం కదా మనము. మీరు చూడండి, క్షమస్వ అనేది మీకు మధ్యమ పురుష క్రియాపదం వస్తుంది, అది లోట్లకారం. ఓకే, లోట్లకారం కాదు. వందస్వ లోట్లకారం మధ్యమ పురుషే మేడం. మధ్యమ పురుష ఏకవచనం వస్తుంది. త్వం క్షమస్వ అని వస్తుంది. వందస్వ లాగా వందస్వ వస్తుంది కదా లోట్ల. వందతాంలో వందస్వ వస్తుంది, క్షమతాం అని వస్తుంది. దాని నుంచి అక్కడ క్షమతే ఆత్మనేపది కదండి. దానిలో లోట్లకారంలో మధ్యమ పురుష ఏకవచనం వస్తుంది. క్షమస్వ అనే సంధి కాదు అక్కడ. ఓకే, రైట్. అయిపోయిందా? సరే, సోమవారం ఈ లెసన్ కంప్లీట్ చేసేసుకుందాం. 6వ లెసన్. 12వ క్లాస్ సోమవారం. 6 లెసన్స్ 12 క్లాసెస్ రీజనబుల్ గానే ఉంది, పర్వాలేదు. ఓకే అండి, ఫైన్. అయితే ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం చెప్పండి వరలక్ష్మి గారు. గడ్డరిక ప్రవాహ న్యాయ అనే దాంట్లో గడ్డరిక అనేది ఏదైనా సందా మేడం అక్కడ? ఏం లేదు, గడ్డరిక అనేది పదం, నౌన్ అంతే. అది గొర్రెల మంద అని అర్థం, అంతే. అది ఒకే పదం. అదే సందులు చూసి ఇది ఇక్కడ అది వెర్బ్ అన్నది మర్చిపోయి ఇంకా సందులోకి వెళ్ళిపోయి ఇక్కడ సకారం వచ్చింది, ఇక్కడ విసర్గ సంధి ఏమన్నా అయిందా ఏంటి, ఎలా వచ్చిందని ఒక్కసారి కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. సందుల్లో పడి ఇంక మైండ్ వేరే ఆలోచించటం లేదు. అవుతుంది, అట్లా అవుతుంది. సరే, ఓకే. ఎవరు పాడతారు ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం? ఎవరు లేకపోతే మాధవి గారు పాడేసేయండి. ఏకతా మంత్రః. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్థతార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ధన్యవాదాः మహోదయ. ధన్యవాదాలు. ధన్యవాదాలు.